Right. Good evening, all of you. Today lecture number is the 2 calendar topic. Today close అయిపోతుందండి. సార్ చూడండి, ఎస్టర్డే మనం క్లాస్లో ఏం డిస్కషన్ చేసాం, క్యాలెండర్ గురించి డిస్కషన్ చేసాం. ఒక క్యాలెండర్లో వీక్స్ ఉంటాయి, డేస్ ఉంటాయి, వీక్స్ ఉంటాయి, మంత్స్ ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి అని చెప్పాం. ఇయర్స్ కూడా కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అని చెప్పాం. ఇయర్స్ గురించి మాట్లాడితే ఏం చెప్పామండి, ఇయర్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వన్ టైప్ ఈస్ ఆర్డినరీ ఇయర్ అని చెప్పేసి, సెకండ్ టైప్ ఈస్ లీప్ ఇయర్ అని చెప్పాం మనం. సో ఇక్కడ ఆర్డినరీ ఇయర్ అంటే సాధారణ సంవత్సరం. హౌ మెనీ డేస్ ఇయర్ దే 365 డేస్ ఉంటాయని చెప్పాం. నెక్స్ట్ లీప్ ఇయర్ లో 366 డేస్ ఉంటాయని చెప్పాం. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మరి ఆడ్ డేస్ గురించి కూడా మాట్లాడాం. మరి ఇక్కడ 365 డేస్ అని చెప్పాం కదా ఆర్డినరీ ఇయర్ లో. ఏంటి సార్ డిఫరెన్స్ అంటే, ఫిబ్రవరి ఇక్కడ 28 రోజులు ఉంటాయి ఈ ఆర్డినరీ ఇయర్ లో. లీప్ ఇయర్కి వచ్చేసరికి ఫిబ్రవరి 29 డేస్ ఉంటాయని ఎస్టర్డే క్లాస్లో మెన్షన్ చేసాం. 1 డే ఎందుకు ఎక్స్ట్రా వస్తుంది అనేటువంటిది కూడా రీజన్ చెప్పాం. ఆఫ్టర్ దట్ ఏం చెప్పాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ లీప్ ఇయర్ ఆర్ నాట్ అని చెప్పాం. అంటే లీప్ ఇయర్ కావాలంటే ఏదైనా ఒక ఇయర్ ని 4 తో కంప్లీట్ గా డివిజబుల్ అవుతే ఆ ఇయర్ ని లీప్ ఇయర్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 2 రకాలు ఉంటాయండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 2015 ఇయర్ ఉంది అనుకుందాం. ఈ 2015 ఇయర్ లీప్ ఇయరా కాదా అని చెప్పాలంటే చివరి 2 నాన్ జీరో డిజిట్స్ తీసుకుంటే సరిపోతుంది. 15 ఉన్నాయి నాన్ జీరో డిజిట్స్. ఈ 15 ని మనం 4 తో డివిజబుల్ చేస్తే 4 3 జా 12, 3 is the remainder, it is not equal to 0. అంటే నాట్ కంప్లీట్లీ డివిజబుల్ బై 4 దిస్ నెంబర్. కాబట్టి ఈ ఇయర్ అనేటువంటిది లీప్ ఇయర్ అవుతుందా అంటే కాదు అని చెప్తాం. అదే విధంగా ఇప్పుడున్నటువంటి ఇయర్ 2024 తీసుకుంటే చివరి నాన్ జీరో డిజిట్స్ 24. ఈ 24 అనేది 4 తో కంప్లీట్లీ డివిజబుల్ అవుతుంది కాబట్టి 0 రిమైండర్ వస్తుంది. కాబట్టి ఈ మొత్తం ఇయర్ కూడా 4 తోనే డివిజబుల్ అవుతుంది. కాబట్టి దీని ఏమని చెప్పాము, లీప్ ఇయర్ అని చెప్పాము. ఈ రకంగా 2003 తీసుకుంటే చివరి నాన్ జీరో డిజిట్స్ 3 కాబట్టి ఈ 3 అనేది 4 తో డివిజబుల్ కాదు, శేషం రిమైండర్ 3నే అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్ అని చెప్పాము. మరి సెంచరీ ఇయర్స్కి వచ్చేసరికి ఏం చెప్పాము సార్, ఫర్ ఎగ్జాంపుల్ గా నాకు 1300 ఇయర్ ఉంది సార్. ఈ 1300 ఇయర్ లీప్ ఇయరా కాదా అని చెప్తే ఏం చెప్పాం, ఏ సెంచరీ ఇయర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 400 దెన్ ఇట్ ఈస్ లీప్ ఇయర్ అని చెప్పాం. దాన్నే సింపుల్ గా ఏం చెప్పాము, చివరి 2 జీరోస్ ఉంటే జీరోస్ తొలగించేసి మిగిలినటువంటి నెంబర్ ని, రిమైనింగ్ డిజిట్స్ ఏమున్నాయి ఇక్కడ 13 ఉన్నాయి. 13 అనేది 4 తో డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటే మనకు నాట్ డివిజబుల్, ఎందుకంటే రిమైండర్ 1 వస్తుంది, నాట్ ఏ 0. కాబట్టి ఇది లీప్ ఇయర్ అవుతుందా అంటే ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్. అదే విధంగా 1600 ఇయర్స్ సార్ అని అనుకుంటే ఈ 2 జీరోస్ తొలగిస్తే 16 అనే నెంబర్ 4 తోనే పోతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. అదే రకంగా 2000 ఇయర్, ఇది కూడా 2 జీరోస్ తొలగిస్తే మిగిలిన నెంబర్ అనేటువంటిది నాన్ జీరో డిజిట్స్ ఈ 2 కూడా 4 తోనే డివిజబుల్ అవుతాయి కాబట్టి లీప్ ఇయర్. ఇలా మనము లీప్ ఇయర్ ఏదవుతుంది ఏది కాదు అనేటువంటిది ఎస్టర్డే క్లాస్ లో డిస్కషన్ చేశాం. నెక్స్ట్ ఏం చేసాం, ఆడ్ డేస్ గురించి మాట్లాడాం. ఆడ్ డేస్ ఈజ్ నథింగ్ బట్ ఏమని చెప్పాం మనము, ఆడ్ డేస్ ఈజ్ నథింగ్ బట్ మిగులు రోజులు అని చెప్పాం. లేదా వాటిని మనం ఏమని చెప్పాం తెలుగులో, విషమ రోజులు అని కూడా చెప్పాం మనం. మిగులు రోజులు లేదా విషమ రోజులు. శ్వేత మేడం, ఎనీ ప్రాబ్లం హియర్? ఎస్టర్డే క్లాస్ లో మనం ఏం చెప్పాం, మిగులు రోజులు లేదా విషమ రోజులు అని చెప్పాం. ఒక్కసారి ఎస్టర్డే ఏం జరిగింది అనేది ఒక 2 నిమిషాల్లో చెప్పేసి మీకు ఈరోజు క్లాస్లో ముందుకెళ్తాం. ఆడ్ డేస్ గురించి మాట్లాడితే అంటే ఒక 1 వీక్ ఏర్పడకుండా మిగిలిపోయినటువంటి రోజులను మిగిలిన రోజులు లేదా ఆడ్ డేస్ అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 డేస్ ఉన్నాయనుకోండి, మిగిలిన రోజులు ఎన్ని అని అంటే 1 వీక్ ఏర్పడడానికి ఎన్ని రోజులు ఏర్పడుతుందని మనకి ఎంత కావాలంటే 7 కావాలి. 7 డేస్ పడుతుంది కాబట్టి 7 తోనే డివిజన్ చేయమని చెప్పాను. 7 4 ఎంతండి 28, రిమైండింగ్ ఎంతండి 2. ఈ మిగిలిపోయినటువంటి రిమైండర్ నే మిగులు రోజులు అని అంటాం. ఈ రిమైండర్ ని మనం ఏమంటామండి, ఆడ్ డేస్ అని చెప్తాం. సో ఆడ్ డేస్ ఎన్ని అంటే 2. మరి అదే 31 డేస్ ఉంటే ఏమని చెప్తామండి, 3 ఆడ్ డేస్ అవుతాయి. 28 డేస్ ఉంటే ఆడ్ డేస్ ఎన్ని అని చెప్తామండి, 0 అని చెప్తాం. అదే 29 డేస్ ఉంటే ఆడ్ డేస్ ఎన్ని అని చెప్తామండి, 1 అని. ఇలా ప్రతి మంత్ లో ఉన్నటువంటి ఆడ్ డేస్ ని కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 365 డేస్ ఉన్నాయి కదా, ఈ 365 డేస్ ని 7 చేత డివిజబుల్ చేస్తే 7 5 35, 1 15, 7 2 14,
ఇట్ ఈస్ ద 1 ఈస్ ద రిమైండర్. అదే 366 డేస్ ని లీప్ ఇయర్ లో 7 చేత డివిజబుల్ చేస్తే 7 5 జా 35, 1 6, 7 2 జా 14, ఇట్ ఈస్ ద జీ, ఇట్ ఈస్ ద 2. అంటే లీప్ ఇయర్ లో ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి ఇక్కడ అని చెప్పాం మనం లీప్ ఇయర్ లో. అదే విధంగా ఆర్డినరీ ఇయర్ లో సాధారణ సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని చెప్పాం, ఆడ్ డేస్ ఈజ్ 0 1, 1 ఆడ్ డేస్ ఉంటాయని చెప్పాం. ఇది డిస్కషన్ చేయడం జరిగింది. అదే రకంగా ఇంకేం చెప్పాం మనము అని అంటే ఈ ఆడ్ డేస్ ను ఉపయోగించి మనం క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ని ఎలా క్రాక్ చేయాలి, ఒక డేట్ ఇస్తే అది ఏ రోజు అవుతుంది అనేటువంటిది కూడా ఎస్టర్డే క్లాస్ లో చెప్పుకున్నాం. ఏంటి సార్ ఎలా చెప్పాము అని అంటే ఒకసారి రివిజన్ చేస్తే మనం మంత్ కోడ్, ఇక చూడండి మంత్ కోడ్, తర్వాత మంత్ కోడ్ అంటే ఏం చెప్పాను, సింపుల్ గా కోడ్ ఏం చెప్పామండి ఒకసారి చెప్పండి మీరు. మంత్ కోడ్ అంటే ఏం చెప్పాం, మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మంత్ కోడ్ అంటే ఏం చెప్పాం, 12 square 5 square 6 square 146. ఇది మర్చిపోవద్దండి. 12 స్క్వేర్ స్లాష్ 5 స్క్వేర్ స్లాష్ 6 స్క్వేర్ 146 అని చదవాలి. మీరు స్లాష్ అని ఒకసారి అంటున్నారంటే 0 పెట్టాలని అర్థం. అంటే 12 స్క్వేర్ ఈజ్ 144 స్లాష్ అన్నాం కాబట్టి 0, 5 స్క్వేర్ అంటే 25 స్లాష్ అన్నాం కాబట్టి 0, 6 స్క్వేర్ అంటే 36, 146. ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇలా వీటి మంత్ కోడ్స్ వస్తాయి మనకు. తర్వాత సెంచరీ కోడ్స్ గురించి కూడా మాట్లాడాం. సెంచరీ కోడ్స్ అంటే 06, తర్వాత 6 నెక్స్ట్ నెంబర్ 7 కాబట్టి 6 7 42, 0642. ఎక్కడి నుంచి సార్ అంటే ఇక్కడ 1500 నుంచి 1599 మిడిల్ లో ఉన్న ఏ నెంబర్ వచ్చినా, ఏ ఇయర్ వచ్చినా సరే, ఇక్కడ 1600 నుంచి 1699, ఇక్కడ 1700 and 1799, ఇక్కడ 1800 and 1899, ఇక్కడ 1900 and 1999, ఇక్కడ 2000 2099, ఇక్కడ 2100 and 2199. ఇలా మీరు తీసుకోవాలండి. ఇదే రిపీటెడ్ ఇలా రిపీట్ చేయాలి 0642. తర్వాత డే కోడ్ కూడా చెప్పామండి మనం. డే కోడ్ ఏం చెప్పామండి ఎస్టర్డే క్లాస్ లో, నాకు సూర్య భగవానుడు అంటే ఇష్టము, సూర్యుడు ఒక్కడే కనిపించేటువంటి దేవుడు కాబట్టి సండే అంటే 1 తీసుకోవాలి కోడ్స్ కి. మండే 2, ట్యూస్డే 3, వెనస్డే 3, థర్స్డే 4. Very good. Good observation. Wednesday is the 4, Thursday is the 5, Friday is the 6, Saturday is the 7. 7 అంటే it is nothing but odd days కాబట్టి మనకి ఏమైతుంది 0. అది గమనించాల్సినటువంటి విషయం. ఓకేనండి. ఇలా మనం ఒక డే ఇచ్చి ఆ డేట్ గురించి, మనకు రిపబ్లిక్ డే ఎప్పుడండి, ఒక డే కనుక్కుందాం మనం. రిపబ్లిక్ డే డేట్ చెప్పండి. 26 జనవరి 1950. అంతే కదండి. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇది ఏ డే వస్తుంది మనకు అనుకుంటే, క్వశ్చన్ మార్క్ అనుకుంటే ఏం చెప్పాను, డే కోడ్ ఏమన్నాను, తర్వాత మంత్ కోడ్, తర్వాత సెంచరీ కోడ్ ప్లస్ లాస్ట్ 2 digits ఇన్ ఇయర్, లాస్ట్ 2 digits in year, given year, plus number of leap years. Number of leap years. So day ఎంతండి ఇక్కడ 1 minute. Day ఎంతండి 26. Day is the 26. సో ఇక్కడ డే ఎంత వస్తుంది మనకు 26 ప్లస్ మంత్ కోడ్ అండి. మంత్ కోడ్ అనేసరికి మీరు వేయాల్సిన మంత్ కోడ్ ఇక్కడ ఏమని రాస్తారు, 12 స్క్వేర్ స్లాష్ 5 స్క్వేర్ స్లాష్ 6 స్క్వేర్ 146. మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయడానికి ప్రతిసారి రాయాలండి. రాస్తేనే మీకు పర్ఫెక్ట్ అవుతారు, లేకపోతే కారు. మీరు బట్టి పడితే ఏమి రాదు, జస్ట్ ఇట్లా రాస్తూ ఉండాలి ప్రతి ప్రాబ్లం చేసినప్పుడల్లా. 12 స్క్వేర్ అంటే 144. మనకు జనవరి కావాలి కాబట్టి జనవరి ఇస్ ద 1 ప్లస్ సెంచరీ కోడ్ 1900 మీద ఉంది. ఏమని రాసుకోవచ్చు, 0642 0642 అని రాసుకోవచ్చు. ఇది 15 16 17 18 19 1900 అబో వస్తే మనకి ఏం రాసుకోవాలి, 0 ఇస్ ద సెంచరీ కోడ్ 0. నెక్స్ట్ లాస్ట్ 2 digits ఇస్ ద 50 అండి. ఇక్కడ
ఈ 50ని లీప్ ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 50ని 4 చేత డివిజబుల్ చేయాలి. చేస్తే నేను చూడండి 4 1 జా 4, 10 మిగులుతుంది. 4 2 జా 10, 8. సో ఈ 12 అనేటువంటివి ఏంటివి? లీప్ ఇయర్స్. ఇవి లీప్ ఇయర్స్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 12 వచ్చింది. సరే, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ 1950 అనేటువంటిది ఇక్కడ జనవరి ఫిబ్రవరి వచ్చింది కాబట్టి 1950 అనేటువంటిది లీప్ ఇయరా కాదా? 50 ఇక్కడ చూడండి 1950 50ని 4 తోనే డివిజబుల్ చేస్తే 2 మిగిలింది. లీప్ ఇయర్ కాదు, అంటే నాట్ లీప్ ఇయర్. జనవరి ఫిబ్రవరి వచ్చినప్పుడు లీప్ ఇయరా కాదా చెక్ చేసుకోవాలి. నాట్ లీప్ కాదు కాబట్టి -1 చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ లీప్ ఇయర్ వచ్చి జనవరి ఫిబ్రవరి మంత్స్ వస్తే మనం -1 చేయాలి. ఇక్కడ -1 అని రాసుకోవాలి, కానీ రాసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇక్కడ అబ్జర్వేషన్ చేసి ఇక్కడ చూడండి మనము ఇక్కడ దీంతోన 21 పోతుందండి. ఓకేనా? 7 చేత 21 పోతే ఎంత మిగులుతుందండి మనకి? ఇక్కడ 5 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 21 పోతే అంటే 7 చేత డివిజబుల్ చేస్తే 12 ని రిమైండర్ ఎంత మిగులుతుందండి? 5 మిగులుతుంది. ఈ 5 5 10 కాబట్టి మిగిలేది 3 మిగులుతుంది. ఈ 50ని 7 చేత డివిజబుల్ చేస్తే 1 మిగులుతుంది. 49 పోతే 3 + 1 ఎంతండి? 4. 4 + 1 ఎంతండి? 5 అనేది వస్తుంది. 5 మనకి ఏ మంత్ కోడ్ అవుతుంది? సండే ఇస్ ద 1 అవుతుంది. ఓకేనా అండి? సాటర్డే ఇస్ ద 7 అవుతుంది మనకు. అంటే ఇక్కడ ఫ్రైడే ఏమవుతుంది? 6 అవుతుంది. థర్స్డే ఏమవుతుందండి? 5 అవుతుంది. అంటే ఆన్సర్ ఏంటండి ఇక్కడ? థర్స్డే ఇస్ ద ఆన్సర్. అంటే గురువారం అనేటువంటిది మనకు రిపబ్లిక్ డే. గురువారం ప్రతి సంవత్సరం గురువారం వస్తుందని కాదు, మనం రిపబ్లిక్ డే స్టార్ట్ చేసినటువంటి వారం ఏంటి అని అంటే గురువారం, అంతే. ఇలా మనము ప్రీవియస్ లో క్వశ్చన్స్ అన్ని కూడా క్రాక్ చేయడం జరిగింది. ఈ రోజు క్లాస్ లో రీసెంట్లీ డిఓ ఎగ్జామ్ జరిగి క్యాన్సిల్ అయింది కదండి. ఆ డిఏఓ ఎగ్జామ్ లో ఏం క్వశ్చన్ అడిగాడో ఒకసారి చూద్దాం. డిఏఓ ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. డిఏఓ ఎగ్జామ్ అంటే క్యాన్సిల్ అయినటువంటి ఎగ్జామ్ తెలంగాణ గవర్నమెంట్ లో. ఏమని అన్నాడంటే, ఇఫ్ yesterday was Thursday, అంటే నిన్న గురువారం అంట. థర్స్డే నిన్న గురువారం అయితే వాట్ విల్ బి ద డే ఆఫ్టర్ 163 days ఫ్రమ్ టుడే. దిస్ ఈస్ ద క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ ఇలా ఇచ్చాడండి, ఫ్రైడే. ఆప్షన్ బి సండే. ఆప్షన్ సి ట్యూస్డే. ఆప్షన్ డి మండే. రీసెంట్లీ 2023 డిఓ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. దిస్ ఇస్ క్వశ్చన్. చాలా క్లియర్ గా క్వశ్చన్ చదవాలి. yesterday was Thursday అంటే నిన్న గురువారం. అంటే ఈ రోజు ఏమవుతుంది? నిన్న ఏంటండి? నిన్న గురువారం. మరి ఈ రోజు ఏమవుతుందండి? ఈ రోజు ఏమవుతుంది? ఫ్రైడే అవుతుంది మనకు, అంటే శుక్రవారం అవుతాం. అంటే ఫ్రమ్ టుడే అన్నాడు, ఈ రోజు నుంచి అన్నాడు. 123 రోజుల తర్వాత, 163 రోజుల తర్వాత అంటే 163 days ని మనం ఆర్డ్ డేస్ చెక్ చేసుకోవాలి. 7 చేత డివిజబుల్ చేస్తే 7 2 ఎంతండి? 14. రిమైండర్ ఎంత మిగిలింది మనకు? 2. ఈ 3 దింపుకుంటే 7 3 21. సో రిమైండర్ ఇస్ ద 2 మిగిలింది. ఈ 2ని ఏం చేయాలి? ఫ్రమ్ టుడే అన్నాడు, నాట్ ఏ ఫ్రమ్ ఎస్టర్డే అనలేదు. క్వశ్చన్ ఇక్కడనే మారిపోతుందండి. ఫ్రమ్ ఎస్టర్డే అయితే ఆన్సర్ వేరవుతుంది, ఫ్రమ్ టుడే అవుతే వేరవుతుంది. ఫ్రమ్ టుడే అంటే ఇది చూసుకోవాలి. ఫ్రమ్ టుడే ఈ రోజు అంటే ఫ్రైడేకి ఏం చేయాలి? ఆర్డ్ డేస్ ఎన్ని మిగిలినాయి? 2 మిగిలినాయి. 2 యాడ్ చేసుకోవాలి ఆన్సర్. సో ఫ్రైడే, సాటర్డే, సండే. అర్థమవుతుందా అండి? ఈజ్ ఇట్ క్లియర్? సో ఆన్సర్ ఏమవుతుంది? హలో,
Sunday. సండే ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 163 డేస్ కి 2 డేస్ ఆడ్ డేస్ మిగిలినాయి. ఫ్రమ్ టుడే అన్నాడు. టుడే అంటే ఎస్టర్డే థర్స్డే అవుతే టుడే ఇస్ ద ఫ్రైడే. ఫ్రైడే నుంచి ఫ్రైడేకి 2 డేస్ కలపండి అంతే. ఆడ్ డేస్ మిగిలినటువంటి ఆడ్ డేస్. దిస్ ఇస్ ద ఆడ్ డేస్. చెప్పనా? చెప్పమ్మా. ఆఫ్టర్ ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి 163 రోజుల తర్వాత ఏ రోజు వస్తుంది అని అంటున్నాడు. ఇట్ ఈస్ ద సండే. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఒకసారి. ఇలా మోడల్ క్వశ్చన్స్ ఏవైనా అడగొచ్చండి. ఒక స్టోరీ చెప్పేసి దాని మీద మీకు క్వశ్చన్ అడుగుతాడు కన్ఫ్యూజ్ చేయడానికి. అయితే ఎస్టర్డే కొన్ని క్వశ్చన్స్ చెప్పాను కదా, ఆడ్ డేస్ మిగిలినటువంటి రోజులు అవన్నీ కూడా. కాబట్టి నేను ఆ మోడల్లో ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక క్వశ్చన్ ఇచ్చామనుకుందాం. ఏమని ఇచ్చామంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక క్వశ్చన్ తీసుకుంటానండి. ఏం తీసుకుందామంటే ఓకే రైట్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 2 ఇలా ఇచ్చాం. ఏమని ఇచ్చాం? 12 సెప్టెంబర్ 2003 ఇట్ వాజ్ సండే. ఇది సండే. అయితే క్వశ్చన్ ఏంటంట, ఇఫ్ ఒకవేళ అవుతే దెన్ క్వశ్చన్ ఏంటి అంటే 14th మే 2003 వాజ్ విచ్ డే. ఇది ఏ రోజు అవుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడండి. అంటే గ్రూప్ 1 లో కూడా అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ గ్రూప్ 1 లో క్వశ్చన్ చెప్తాను. ఒక 2-3 క్వశ్చన్స్ చెప్పిన తర్వాత 12th సెప్టెంబర్ 2003 అనేటువంటి సండే అవుతే 14th మే 2003 ఏమవుతుంది? మనం ఏం చూసుకుంటాం? ఒకే ఇయర్ లో పాస్ అయినాం. ఒకటే దాన్ని నేను ఒక ఇయర్ మారుస్తానండి. అప్పుడు ఏం చేస్తారు? మరి నేను ఎక్కడో 2024 గురించి మాట్లాడతాను. అప్పుడు ఏం చేస్తారు? సో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా నేను ఇప్పుడు చెప్పబోయే మెథడ్లోనే మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మీకు ఏంటి, ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి. సొల్యూషన్లో మనకి 12 సెప్టెంబర్ 2003 అనేటువంటి రోజు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? సండే అని ఇచ్చాడు. అది పక్కకు పెట్టండి. వాడు చెప్పిన ప్రకారం సండే. మనకేమొస్తుందో కనుక్కుందాం. మనకేమొస్తుందో కనుక్కోవాలంటే ముందు మంత్ కోడ్ కావాలి. మంత్ కోడ్ ఏంటండి? 12 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 146. 12 స్క్వేర్ అంటే 144, స్లాష్ అంటే 0 25 0 36 146. నెక్స్ట్ సెంచరీ కోడ్. సెంచరీ కోడ్ ఈస్ ద 06420642. ఒకటేనండి. 2000 మీద వచ్చింది అని అంటే మీరు ఏం తీసుకోవాలి? 6 అని తీసుకోవాలి. ఇక్కడ ఇది 19, ఇదేమవుతుంది? 18 17 16 15. ఓకే, మనకు సెంచరీ కోడ్ ఈస్ ద 6. సరే వదిలేస్తే ఇక్కడ మంత్ సెప్టెంబర్ గురించి కాబట్టి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్. సెప్టెంబర్ అంటే ఏమొస్తుందండి? 6 వస్తుంది మనకు. రైట్. మన కోడ్ ఏంటండి? డే ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ ప్లస్ లాస్ట్ 2 digits in year plus number of leap years. ఓకే, ఇక్కడ చూద్దామండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే డే వచ్చేసరికి మనకి 12 ఇచ్చాడు. సో కాబట్టి 12 ప్లస్ మంత్ కోడ్ ఎంతండి? ఇట్ ఈస్ ద 6. సెంచరీ కోడ్ ఆల్సో 6. లాస్ట్ 2 digits ఏమున్నాయండి? 03. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే ఏం చేయాలండి? ఈ 03ని మనం 4తోనే డివిజబుల్ చేస్తే ఏమీ పోదండి. అసలు 03నే రిమైండర్ ఏమీ ఉండదు. సో 03నే ఉంటుంది. 4 కన్నా తక్కువనే కాబట్టి డివిజబుల్ కాదు. కాబట్టి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే 0. ఆ తర్వాత ఇది లీప్ ఇయరా కాదా చెక్ చేసుకోవాలి. సెప్టెంబర్ వచ్చింది కాబట్టి ఫిబ్రవరి జనవరి వస్తే ఇచ్చిన క్వశ్చన్ లీప్ ఇయరా కాదా చెక్ చేసుకోవాలి. అక్కడ జనవరి ఫిబ్రవరి రాలేదు, సెప్టెంబర్ వచ్చింది కాబట్టి ఇయర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మనకి డైరెక్ట్ గా ఆన్సర్ రాసేయడమే. ఇక చూడండి, ఇక్కడ 12 నుంచి 7 ఎక్కంతున క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందండి? 7 1 7, రిమైనింగ్ ఈజ్ 5. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 12 కాబట్టి ఇక్కడ కూడా 5 రిమైండర్. 5 + 5 10 అంటే రిమైండర్ ఇస్ ద 3. 3 + 3 ఎంత అండి? 6 అవుతుంది. అంటే 6 ఆడ్ డేస్. మరి మనకు డే కోడ్ అంటే సండే ఎక్కడి నుంచి అండి? 1.
మండే ఏమవుతుందండి 2 అవుతుంది. అదేవిధంగా ఫ్రైడే ఏమవుతుందండి మనకంటే 6 అవుతుంది. అంటే మన ప్రకారం ఆన్సర్ ఏమవుతుందండి ఫ్రైడే. ఫ్రైడే మన ప్రకారం అవుతుంది. వాడిచ్చిన ప్రకారం ఆన్సర్ ఏమవుంది సండే ఉంది. ఈ సండేకి ఎంత కలిపితే ఫ్రైడే వస్తుంది? ఈ ఫ్రైడే రావాలంటే సండేకి ఎంత కలపాలండి? సండే అంటే ఒకటికి ఎంత కలపాలి? 5 కలపాలి. అంటే ఇచ్చినటువంటి రోజుకు 5 కలిపితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంతేనా? ఇప్పుడు అయిపోయిందండి, ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ ఏమడిగింది క్వశ్చన్ 14th May 2003. ఎక్కడైనా మెన్షన్ చేయండి ఆ ఇయర్ ని. 2004 కాకుండా 2077 అని మెన్షన్ చేయండి. మీరు ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. 14th May, ఇక్కడ మనకు కావాల్సింది 14th May 2003 అని అన్నాడు. సింపుల్ గా మనకు డే అంటే 14, మే గురించి మాట్లాడాడు కాబట్టి మంత్ కోడ్ కాబట్టి 12 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 146 144 025 036 146. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. మే అంటే మనకి ఎంత వస్తుందండి? మంత్ కోడ్ ఇస్ ద 2 వస్తుంది. సెంచరీ కోడ్ 2000 కాబట్టి 6 మీకు ఆల్రెడీ పైన చెప్పాను. లాస్ట్ 2 digits 03. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 0, ఏం లేవు. 14 అంటే కంప్లీట్లీ డివిజబుల్ అయిపోతుంది మనకు. ఇక్కడ 8 కాబట్టి 1 మిగులుతుంది. 1 + 3 ఎంత అండి? 4 అవుతుంది. 4 అంటే మనకు ఆన్సర్ ఏంటండి? మామూలుగా 4 అంటే ఆన్సర్ ఏంటండి? వెడ్నెస్డే. అంతే కదండి, వెనస్డే. లేకపోతే ఈ 4కి ఎంత కలపాలి? మనకు వచ్చిన దానికి ఎంత కలపాలని చెప్పాను నేను? 5 కలిపాను అని చెప్పాను. 5 కలపండి, 4కి 5 యాడ్ చేయండి అంటే 9. 9ని మళ్ళీ 7 చేత క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందండి? 2 మిగులుతుంది. 2 అంటే ఏంటండి? 2 అంటే ఏంటి? మండే. 2 అంటే మండే. సో ఎవరి ఆన్సర్ ఏంటండి? ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? మండే అవుతుందా? ఒకసారి రీచెక్ చేయండి. రీచెక్ చేయండి ఒకసారి. ఇదేమవుతుందండి? ఆన్సర్ ఏంటిది? ట్యూస్డే సార్. ఇదేమవుతుంది? వెనస్డే. అవునా? ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. చూసిందా? చిన్న మిస్టేక్ చేశారు. ఎక్కడ చేశారు చూడండి, నేను చిన్నగా చెప్తాను, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. మనకు కావాల్సింది ఏంటి? వాడిచ్చిన ప్రకారం మనకి ఏం రావాలి? ఆన్సరు సండే రావాలి. అవునా? సండే రావాలంటే ఈ సండేని ఏమని రాయొచ్చండి? సండే ఈజ్ ఈక్వల్ టు ఫ్రైడే మైనస్ 5. అంతేనా? మనకు వచ్చిన ఆన్సర్ నుంచి 5ని తొలగించాలి. అంతే కదండి? వాడిచ్చిన ఆన్సర్ ఏంటిది? సండే. వాడిచ్చిన ఆన్సర్ రావాలంటే మనకు వచ్చిన ఆన్సర్ నుంచి దేన్ని తొలగించాలి? 5ని తొలగించాలి. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది? 4. 4 అంటే మనకేమొస్తుంది? సండే 1, సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెనస్డే ఇస్ ద 4. అంటే ఇది వెనస్డే. ఈ వెనస్డే నుంచి మనకి ఎంత తొలగించాలి? 4 నుంచి ఎంత తొలగించాలండి? మనకు 5 తొలగించాలి. వెనస్డే నుంచి 5 బ్యాక్ రండి, మీరు -5 చేయండి. వెనస్డే -5 చేస్తే ఏమొస్తుందండి? -1 వస్తుంది. మైనస్లో వచ్చిందంటే మీరు సింపుల్ అండి, ప్లస్ మైనస్లో వాల్యూస్ వస్తే 7 యాడ్ చేసుకోండి సింపుల్ గా. ఈ -1 ఈజ్ నథింగ్ బట్ -1 + 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 6. 6 అంటే ఆన్సర్ ఏంటండి? సాటర్డే. ఫ్రైడే. ఫ్రైడే. అర్థమవుతుందా అండి? ఫ్రైడే. సింపుల్ అండి. వాడిచ్చిన ఆన్సర్ ఏంటి అంటే సండే ఇచ్చిండు. అక్కడ సండే రావాలంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది? ఫ్రైడే. అంటే ఫ్రైడే నుంచి ఎంత తీసేస్తే సండే వస్తుంది? లేదా సింపుల్ అండి, మనకు వచ్చిన ఫ్రైడే ఉంది కదా, ఇక చూడండి మనకు ఆన్సర్ ఏమొచ్చింది? ఇక్కడ నుంచి ఫ్రైడే వచ్చింది. వాడిచ్చింది ఏంటి? సండే. అంటే సండే కావాలంటే ఈ ఫ్రైడేకి ఎంత కలపాలి? ఫ్రైడే సాటర్డే +2 అంటే ఫ్రైడే +2 చేస్తే మనకేమొస్తుంది? సండే వస్తుంది. వాడిచ్చిన ఆన్సర్ వస్తుంది. మనకు వచ్చిన ఆన్సర్ ని వాడుకోవాలి. వాడిచ్చిన ఆన్సర్ కి మ్యాచింగ్ చేయాలి. సండే రావాలంటే ఫ్రైడేకి 2 కలపాలి. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, మనకు వచ్చింది వెనస్డే. వెనస్డేకి ఎంత కలపాలి? మనకు ఆన్సర్ రావాలంటే 2 కలపాలి. 2 కలిపితే ఆన్సర్ ఏంటంటే ఫ్రైడే. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఇప్పుడు క్లియరా? ఓకే, నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. చూడండి, మీరు ఏ క్వశ్చన్ అయినా సరే, ఇప్పుడు నేను చాలా గ్యాప్ ఉన్నటువంటి క్వశ్చన్ ఒకటి తీసుకుంటాను, కొంత గ్యాప్ ఉన్నటువంటి క్వశ్చన్ తీసుకుంటాను, ఇయర్ గ్యాప్ ఉన్నటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా తీసుకుందాం. ఏమని తీసుకుంటున్నానంటే
29 January 2009 వాజ్ సండే. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఇదే జనవరి 29 జనవరి 2012 గురించి మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తాము, ఇయర్స్ గురించి పాసింగ్ వెళ్తాం. సేమ్ డేట్ ఇచ్చాం కదా, ఇయర్ గురించి పాసింగ్ వెళ్తాం. ఇక్కడ అదంతా అవసరం లేదు, డేట్లు కూడా డిఫరెంట్ గా ఇచ్చి కూడా నేను లెక్కలు చెప్తాను, డోంట్ వరీ. ఇదే మెథడ్ లో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఈ 29 జనవరి ఏ డేట్ వస్తుందో మనం కనుక్కుందాం ఫస్ట్. ఈ 29 జనవరి 2009 అనేది ఏ రోజు వస్తుందో మన ప్రకారం కనుక్కుందాం. డే అంటే ఎంతండి? 29. మంత్ కోడ్ ఏంటండి? 144 అంటే 1 కదండి, ప్లస్ 2000 మీద ఉంది కాబట్టి సెంచరీ కోడ్ ఇస్ ద 6 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ 2 digits ఇస్ ద 09. తర్వాత 09 ని మనం 4 తోనే భాగిస్తే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వస్తాయి. 4 2 8 అవుతుంది, అంటే రిమైండర్ 1. సో ఇక్కడ మిగిలింది నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, లీప్ ఇయర్స్ ఇస్ ద 2. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే జనవరి మంత్ ఫిబ్రవరి మంత్ వచ్చిందంటే ఇచ్చింది లీప్ ఇయరా కాదా చెక్ చేసుకోవాలి. ఈజ్ నాట్ లీప్ ఇయర్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ లీప్ అయితే మనం ఏం చేయాలి? జనవరి ఫిబ్రవరి వస్తే -1 చేసుకోవాలి, అది మర్చిపోకూడదు. 28 పోతుంది, 7 చేత క్యాన్సిల్ చేస్తే 1 మిగులుతుంది. 1 + 6 7 క్యాన్సిల్. ఇక్కడ 9 కాబట్టి 2 మిగులుతుంది. 2 + 2 ఎంత అండి? 4. 4 + 1 ఎంత అండి? 5. సో రిమైండర్ ఇస్ ద 5 మిగులుతుంది. 5 అంటే మనం ఏం చెప్పుకున్నామండి? ఇది థర్స్డే. థర్స్డే అని చెప్పుకున్నాం. 5 అంటే థర్స్డే. మరి గురువారం వస్తుంది, కానీ తనిచ్చిన ప్రకారం ఏంటిది? సండే. తనిచ్చిన ప్రకారం ఏంటండి? సండే. ఈ సండే రావాలంటే మనకు వచ్చిన ఆన్సర్కి ఎంత కలపాలండి? థర్స్డేకి ఎంత కలపాలి? ఫ్రైడే, సాటర్డే, సండే అంటే 3 కలపాలి, అంతేనా? అంతే కదండి. శుక్రవారం, శనివారం, ఆదివారం. సో గురువారానికి 3 కలిపితే ఆదివారం వస్తుంది, అంటే వాడిచ్చిన ఆన్సర్ వస్తుంది. మనకు వచ్చిన ఆన్సర్కి ఎంత కలపాలి అది చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ 29 జనవరి 2012 ఏమవుతుందో కనుక్కోవాలి. అంటే డేట్ ఈస్ ద 29, మంత్ కోడ్ ఈస్ ద 1, సెంచరీ కోడ్ ఈస్ ద 6 అండ్ లాస్ట్ 2 digits ఈస్ ద 12. నెక్స్ట్ ఈ 12 ని మనము 4 తోనే డివిజబుల్ చేస్తే 4 3 12, రిమైండర్ ఇస్ ద 0. అది రిమైండర్ తో అవసరం లేదు, ఇక్కడ వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇస్ ద 3 అవుతుంది. 3 జనవరి. ఈ 2012 అనేటువంటిది లీప్ ఇయరే కదండి. ఇది లీప్ ఇయరా కాదా? లీప్ ఇయర్ లో జనవరి మంత్ వచ్చింది కాబట్టి -1, అది మర్చిపోకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎంత అండి? 1 మిగులుతుంది 7 టేబుల్లో. ఈ 1 + 6 7 అవుతుంది, ఎగిరిపోతుంది. ఇక్కడ ఎంత అవుతుందండి? 7 పోతే మనకి ఎంత మిగులుతుంది? 7 5 12 అవుతుంది కాబట్టి 5. 5 + 2 ఈజ్ 7, క్యాన్సల్. మిగిలింది ఎంత అండి? 1 మిగిలింది మనకు. సో 1 అంటే ఏంటండి మనకు వచ్చింది? సండే. ఈ సండేకి ఎంత కలపాలి? మన లెక్క ప్రకారంగా ఆన్సర్ రావాలంటే 3 కలపాలి. సో సండే +3 అంటే మండే, ట్యూస్డే, వెనస్డే. సో యువర్ ఆన్సర్ ఏమవుతుందండి? ఇది ఆన్సర్ ఏమవుతుంది? వెనస్డే. వెనస్డే మీన్ బుధవారం. ఇజ్ ఇట్ క్లియర్ అండి? ఇజ్ ఇట్ క్లియర్? మీరు ఏ ప్రాబ్లం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఈరోజు డేట్ ఎంత అండి? ఫర్ ఎగ్జాంపుల్ టుడే డేట్ 12 మార్చ్ 2024 వాస్, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే అని తీసుకుంటున్నాను. ఫ్రైడే కాదు బట్ నేను తీసుకుంటున్నాను ఫ్రైడే అనుకుంటే, దెన్ ఏమని చెప్తున్నానంటే 18/4/2056 వాజ్ విచ్ డే అని క్వశ్చన్ అడిగాడండి. ఇలా అడిగాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే వీ కెన్ యూజ్ దిస్ మెథడ్. ఓన్లీ ఇదే మెథడ్ వాడండి మీరు. ఇంకా వేరే ఇయర్ టు ఇయర్ పాస్ కాండి, బ్యాక్వర్డ్ పోండి, ఫ్రంట్ వర్క్ పోండి, ఇదంతా అవసరం లేదండి. మీరు సింపుల్ గా మీకు మంత్ కూడా అవి తెలిస్తే సరిపోతుంది. ఇది ఏమవుతుందో అసలు కథ చూద్దాం. ఈ 12/3/2024 ఏ రోజు అవుతుందో చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు డేట్ ఎంత అండి? 12. మంత్ కోడ్ మనకేం తెలుసు? ఇట్ ఈస్ ద 12^2/5^6^146 అని తెలుసు అండి. 12² అంటే 144, స్లాష్ అంటే 0, 5² అంటే 25, 0 36 146. ఓకే, ఇక్కడ మంత్ ఏంటి? మార్చ్ మంత్ వస్తుంది 03 అంటే. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. మార్చ్ అంటే ఏమొస్తుందండి మనకి? ఇక్కడ 4 వస్తుంది, అంటే మంత్ కోడ్ ఇస్ ద 4 ప్లస్ సెంచరీ కోడ్. సెంచరీ కోడ్ అంటే 2000 ఇయర్ మీద వస్తుంది, అంటే 0642. ఇది 15, ఇక్కడ 16 ఇయర్ మంత్, 17,
ఇది 1800 ఇయర్స్. ఇది 06, ఇది 1900 అబో, ఇది 2000 ఇయర్ అబో. అంటే 2000 ఇయర్ అబో అంటే మనకి ఏంటి సెంచరీ కోడ్ 6. లాస్ట్ 2 Gs ఏమున్నాయండి ఇక్కడ 24 ఉన్నాయి. ఈ 24 ని 4 చేత భాగిస్తే 4 6 24, రిమైండర్ ఇస్ 0. రిమైండర్ తో అవసరం లేదు. ఇక్కడ లీప్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. లీప్ ఇయర్స్ ఇస్ 6. అదే జనవరి, ఇది లీప్ ఇయరే, 2024 లీప్ ఇయరే, ఇది లీప్ ఇయరే. కానీ బట్ ఏంటిది, ఇది నాట్ మార్చ్ మంత్, జనవరి ఫిబ్రవరి. ఇట్ ఈస్ నాట్ జనవరి ఫిబ్రవరి. జనవరి ఫిబ్రవరి అయితేనే -1 చేయాలి లీప్ ఇయర్ వస్తే, లేకపోతే చేయకూడదు. అంటే -1 అవసరం లేదు, సింపుల్ గా. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ ద 5, 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇట్ ఈస్ ద 3 వస్తుందండి. 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 5 3 6 3 9 కాబట్టి 2 ఉంటుంది రిమైండర్. 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 6 ని క్యాన్సిల్ చేస్తే 1 మిగులుతుందండి. 5 4 9 కాబట్టి 2 మిగులుతుందండి. 2 + 1 ఎంతండి, 3 మిగులుతుంది మనకు. 3 అంటే మనకు తెలిసిన ప్రకారం ఏంటండి, కోడ్ ప్రకారం సండే 1 తీసుకోవాలి. అంటే ట్యూస్డే, మండే ఈజ్ ద 2, ట్యూస్డే ఈజ్ ద 3 అవుతుంది. అంటే మంగళవారం అవుతుంది. మనకు వచ్చిన ప్రకారం ఇదేంటిదండి, ట్యూస్డే అవుతుంది. ఈ ట్యూస్డేని వాడుకోవాలి వాడిచ్చిన ఆన్సర్ రాయాలంటే. అంటే ఈ ఫ్రైడే రావాలి అని అంటే ఈ ట్యూస్డేకి ఎంత కలపాలని చెక్ చేసుకోండి అంతే. ట్యూస్డే తర్వాత వచ్చేది వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, అంటే 3 డేస్ కలపాలి. సింపుల్ గా ఇట్లా మీరు ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవాలి. ఫ్రైడే వచ్చిన ఆన్సర్ కి 3 కలిపితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్ వస్తుంది, వాని ప్రకారంగా ఆన్సర్ వస్తుంది. అంటే 3 కలపాలని అర్థం. సో ఇప్పుడు మన ఇక్కడ మనకు కావాల్సింది ఎంత, 18/4/2056 అని అంటున్నాడు. ఇది చెక్ చేసుకోండి, 18/4/2056. ఇక చూడండి, డే కోడ్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ ప్లస్ లాస్ట్ 2 digits in year, plus number of leap years అని అంటున్నాం. ఇదే ఇప్పుడు అబ్జర్వేషన్ చేస్తే చూడండి, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అని అంటున్నాం కాబట్టి డే ఎంత ఉందండి, 18, ప్లస్ మంత్ కోడ్ రావాలంటే మనం ఏం చేస్తాం, మంత్ కోడ్ యొక్క ఫార్ములా ఏంటండి, 12²/5²/6²146. 12 అంటే 144, స్లాష్ అంటే 0, 25, స్లాష్ అంటే 0, 36, 146. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ గురించి మాట్లాడాం అక్కడ 4th మంత్ అంటే. సో ఏప్రిల్ మంత్ కోడ్ ఇస్ ద 0. సెంచరీ కోడ్ 2000 మీద కాబట్టి మీకు ఆల్రెడీ ప్రతిసారి వేసాను, 06420642. ఇక్కడ 15, 1600 అబో, 1700 అబో, 1800 అబో, 1900 అబో, 2000 అబో. 2000 అబో ఇక్కడ ఉంది కదండి, చూడండి ఇయర్ 2000 అబోనే ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి, 6 ఇస్ ద సెంచరీ కోడ్. లాస్ట్ 2 Gs ఏమున్నాయండి ఇక్కడ, 56. ఈ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ కావాలంటే ఈ 56 ని ఏం చేత భాగించాలి, 4 చేత భాగించాలి. 4 1 = 4, సో రిమైండర్ 1 6, 4 4 = 16, 0 వచ్చేస్తుంది. మనకు అనవసరం. ఇది నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. ఎంత అండి, 14. సో ఇక్కడ లీప్ ఇయరే, ఇది లీప్ ఇయరే కానీ బట్ నాట్ జనవరి ఫిబ్రవరి. ఒకవేళ జనవరి ఫిబ్రవరి ఉంటే -1 చేసుకోవాలి అంతే. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 14 ఈజ్ ద క్యాన్సల్ 7 టేబుల్లో. ఇక్కడ 7 టేబుల్లో 56 వస్తుంది. 7 7 = 49, 7 8 = 56. ఇది క్యాన్సల్ అయిపోయింది. 18 ఈజ్ ద 4 మిగులుతుంది. 4 + 6 ఎంత అండి, 10. 10 క్యాన్సల్ చేస్తే మనకు మిగిలేది ఎంత అండి, 3. 3 అంటే మనకి ఏంటిదండి, 3 అంటే మనకి ఏం తెలుసు, ట్యూస్డే అని తెలుసు. కానీ ట్యూస్డేకి ఎంత కలపాలి, మనం పైన ఎంత కలపాలని ఇచ్చింది, 3 కలపాలి, +3 కలపాలి. అంటే ట్యూస్డేకి 3 కలిపితే వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఆన్సర్ ఏమొస్తుందండి, ఫ్రైడే ఇస్ ద ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్ అండి, ఇస్ ఇట్ క్లియర్? అంతే, ఒకటే మనం డేట్ కోడ్ లోనే చేద్దాం అంతే. లీప్ ఇయర్స్ నుంచి పోతున్నాం, జనరల్ ఇయర్ కి వెళ్తున్నాం కాబట్టి ఇన్ని కలుపుకోవాలి, ఇన్ని తీసేసుకోవాలి అనవసరమైనటువంటిది. కోడ్ ఒక్కటి వస్తే చాలు. మీరు ఏ మంత్ ఇచ్చినా, ఏ ఇయర్ ఇచ్చినా, ఏ లెక్క ఇచ్చినా మీరు ఇలా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా
ఇక్కడ ఏమంటున్నాడంటే క్వశ్చన్ మార్చుదాం మనము సేమ్ డేట్ అనకుండా ఏదైనా మీరు క్వశ్చన్ ని క్రియేషన్ చేయొచ్చు లేదా ఇంకొకటి కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ క్వశ్చన్ ఉందనుకుందాం. ఈ క్వశ్చన్ ఎలా చెప్తారంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ గా ఏం తీసుకుందాం, 13 ఆగస్ట్ 2003 వాజ్ మండే అని ఇచ్చాడు. అయితే ఏమంటున్నాడు, ఇదే 13 ఆగస్ట్ 2005 వాజ్ విచ్ డే అని అంటాడు. అంటే చాలా మంది మనం ఏం చేస్తారనంటే సేమ్ డేట్ ఉంది కదా సార్, మెథడ్ 1 సార్, సేమ్ డేట్ ఉంది కాబట్టి ఏ ఇయర్ నుంచి పాస్ అవుతున్నావు సార్, 2003, తర్వాత 2004, తర్వాత 2005 వరకు పోతున్నావు సార్. 2003 ఆగస్టు నుంచి 2004 ఆగస్టు వరకు, అంటే 2004లో ఫిబ్రవరి ఇంక్లూడింగ్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే ఏంటి 2 వస్తాయి. మరి 2004 నుంచి 2005, 2004 ఆగస్టు నుంచి 2005 ఆగస్టు వరకు, అక్కడ ఫిబ్రవరి నెలలో 28 రోజులే వస్తాయి, 29 రావు కాబట్టి ఆడ్ డేస్ 1. 2 + 1 ఎంత అండి 3. అంటే ఇచ్చిన ఈ మండేకి 3 కలపండి. మండే అంటే మండేకి 3 కలిపితే చూడండి ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. సో ఆన్సర్ ఏమవుతుందండి, థర్స్డే ఇస్ ద ఆన్సర్, గురువారం ఆన్సర్ అవుతుంది అని చాలా మంది కూడా ఇలా ఒక మెథడ్స్ లో చెప్తారండి. ఇలా ఇయర్ పాసింగ్ వెళ్తారు. మనకి ఇయర్ పాసింగ్స్ ఇవన్నీ తెలియవనుకోండి, సేమ్ డేట్ కాదు డిఫరెంట్ డేట్ ఇస్తే మెథడ్ 1, మెథడ్ 2, టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఇట్లా ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ క్రియేషన్ చేస్తారు. దానివల్ల మీ మైండ్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే, డే కోడ్, మంత్ కోడ్, సెంచరీ కోడ్ తెలిస్తే చాలు. మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా అక్కడ. ఇక చూడండి మన లెక్క ప్రకారం చేద్దాం, అదే ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఈ 13 ఆగస్టు 2003 అనేటువంటిది ఏమవుతుందో చూద్దాం. వాడిచ్చిన ప్రకారం మండే, మన ప్రకారం ఏమొస్తుందో చూద్దాం. డే ఇస్ ద 13, మంత్ కోడ్ కావాలి మనకి. మంత్ కోడ్ కావాలంటే 12 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 146, 144, 025, 036, 146. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఆగస్ట్ అంటే ఎంత అండి 3 అని అర్థం మంత్ కోడ్. సో కాబట్టి ఆగస్ట్ ఇస్ ద 3. 2000 మీద ఉంది కాబట్టి 6 ఇస్ ద సెంచరీ కోడ్. లాస్ట్ 2 డిజిట్స్ 03. ఈ 03ని 4 తోనే డివిజబుల్ చేస్తే 03నే ఉంటుంది, వేరేది ఏమి ఉండదు. సో డివిజబుల్ కాదు కాబట్టి 03నే లాస్ట్ 2. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఏముంటాయండి 0, ఏముండవండి. ఈ 03ని మీరు 4 తోనే డివిజబుల్ చేస్తే ఏమవుతుందండి, ఏమైనా డివిజబుల్ అవుతుందా, డివిజబుల్ కాదు కదా. రిమైండర్ 03నే, ఇక్కడ భాగఫలం ఏమి రాదు, అంటే ఇక్కడ 0నే, ఏమీ ఉండదు. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే 0నే. సో 0 ఏమీ ఉండవు, అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇది మళ్ళీ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది లీప్ ఇయర్ కాదు కాబట్టి ఇక్కడ జనవరి, ఫిబ్రవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఇది 16 కదా, 16 పోతే 2 మిగులుతుంది. 2 + 6 అనేది 8 అవుతుంది, 1 అవుతుంది. 1 + 3 ఎంత అండి 4 వస్తుంది. 4 అంటే ఏం తెలుసు అండి, సండే ఇస్ ద మనకేం తెలుసు 1 అని తెలుసు, మండే ఇస్ ద 2, వెనస్డే అవుతుంది, అంటే వెనస్డే ఇస్ ద 4 అవుతుంది మనకు. సో మనకు వచ్చింది ఏంటంటే 4, కానీ వాడిచ్చింది ఏంటండి మండే. వాడిచ్చింది ఏంటిది మండే. మండే రావాలంటే మనకు వచ్చిన వెనస్డేని ఉపయోగించుకోవాలి. తీసేస్తావా కలుపుతావా నీ ఇష్టం. వెనస్డే నుంచి ఎంత తీసేద్దాం మనము, 2 డేస్ తీసేద్దాం. వెనస్డే నుంచి వెనక్కి వస్తే ట్యూస్డే, మండే, 2 తీసేద్దాం. లేదా వెనస్డేకి ఎంత కలుపుకుంటే మండే వస్తుంది, అట్లా చెక్ చేసుకోవచ్చు. 2 తీసేస్తున్నా అట్లా కూడా చూడొచ్చు. సో మనకు వచ్చిన ఆన్సర్ నుంచి 2 తీసేస్తే ఆన్సర్ వస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటిది 13th ఆగస్టు 2005 అని అంటున్నాడు. ఇక చూడండి 13th ఆగస్ట్ 2003 అని చెప్తున్నాడు. అంటే 13 ప్లస్ మంత్ కోడ్ ఎంత వచ్చిందండి మనకి 03, సెంచరీ కోడ్ 06, నెంబర్ ఆఫ్ 2 డిజిట్స్ ఎన్ని ఉన్నాయండి 03, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 0. ఇక్కడ చూస్తే అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. 13 అంటే ఏంటండి 16 కాబట్టి ఎంత పోతుంది 2003నేనా 2005 కదండి ఇది 2005. వెరీ గుడ్, వెరీ గుడ్. 2005 అంటే 05ని 4 తోనే డివిజబుల్ చేయండి. 4 1 జా 4, రిమైండర్ 1, రిమైండర్ తో అవసరం లేదు. ఇది నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే 1. సో 1 + 6 7 క్యాన్సల్. నంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా 05 సార్.
ఇయర్ సార్ 2 digits 3 కాదు. వెరీ గుడ్ నాన్న, నైస్ అబ్జర్వేషన్. 0.5. సో ఇక్కడ మనకి ఎంత 16 అంటే 2 మిగులుతుంది. 2 + 5 ఎంత అండి 7. క్యాన్సల్ అంటే జీరోస్ మిగిలినాయి. 0 అంటే మనకేం తెలుసు అండి? 0 అంటే మనకేం తెలుసు? సాటర్డే కదండి. సాటర్డే. ఈ సాటర్డే నుంచి ఎంత తొలగించాలి మనము? 2ని తొలగించాలి, అంతే కదండి. ఈ వచ్చిన సాటర్డే నుంచి ఎంత తొలగించాలి? మనకు కావాల్సిన ఆన్సర్ రావాలంటే, అంటే వాణి ప్రకారం మండే రావాలంటే ఎంత తీయాలి? 2 తీసేసేయండి. అంటే సాటర్డే నుంచి ఫ్రైడే, థర్స్డే. సో ఆన్సర్ ఏంటండి? మళ్ళీ థర్స్డేనే, అంటే మళ్ళీ గురువారమే. చూడండి, పైన నేను చేసిన ప్రకారం కూడా మనకు రాంగ్ వస్తుంది కదా, మిస్టేక్ వస్తుంది కదా. మిస్టేకా రైటేనా? రైట్. థర్స్డే, ఇక్కడ కూడా థర్స్డేనే వచ్చింది కదా. సో ఇది మెథడ్ 1. మళ్ళీ ఇట్లా చేసినా కూడా మనకి ఏమొచ్చింది? మళ్ళీ థర్స్డేనే వచ్చింది. అంటే మీరు ప్రతి టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని నేర్చుకునే బదులు మీరు ఈ కోడ్, ఇయర్ ఇది గుర్తు పెట్టుకోండి. ఏ ప్రాబ్లం అయినా ఇలానే చేయండి, ఓకేనా? కొంత టైం తీసుకున్నా కూడా అబ్సల్యూట్లీ వాల్యూ చేస్తారు. అన్ని నేర్చుకోవడానికి టైం కేటాయించొద్దు. ఒకటే నేర్చుకోవాలి, ఆ ఒక్కదాన్ని అన్నిటికీ అప్లికేబుల్ చేయాలి. ఓకేనా అండి? ఇజ్ ఇట్ క్లియరా? ఎనీ డౌట్? ఓకే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఏమడుగుతాడంటే చెప్పండి అన్న. సార్ నేను ఈ రోజు ఫస్ట్ క్లాస్ సార్, నాకు ఈ మెథడ్ అర్థం అవ్వట్లేదు సార్. ఫార్ములా మీరు చెప్పింది అది ఇది మేబీ మీరు లాస్ట్ క్లాస్ లో చెప్పుకుంటారు. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పినానా ఒకసారి? నేను ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను. ఓకే సార్, నాది 22/06/1984. 1984 వాజ్ విచ్ డే? ఏ రోజు అవుతుంది చెక్ చేద్దాం ఇప్పుడు ఒకసారి. ఎప్పుడైనా సరే మనకు మంత్ కోడ్ కావాలి అంటే మంత్ కోడ్ రాయాలంటే 12²/5²/6²146 అని అర్థం. 12² అంటే ఎంత? 144. స్లాష్ దగ్గర మీరు 0 పెట్టండి. 5² అంటే 25. స్లాష్ కాబట్టి 0. 36. 6² అంటే 146. కంటిన్యూగా రాయండి. ఈ మంత్ ఏదన్నట్లు? ఇది జనవరి అని అర్థం, ఇది ఫిబ్రవరి మంత్ కోడ్ అని అర్థం, ఇది మార్చ్ అని అర్థం, ఇది ఏప్రిల్ అని అర్థం. ఇలా ప్రతిదీ కూడా ఇలా పోతే ఇది డిసెంబర్, ఇలా వస్తుందండి మీకు. నెక్స్ట్ సెంచరీ కోడ్ నేర్చుకోవాలి. సెంచరీ కోడ్ ఏంటి సార్ అంటే 0642. ఇచ్చినటువంటి ఇయర్ అనేటువంటిది 1500 నుంచి 1599 మిడిల్లో ఉంటే 0 అని తీసుకోవాలి సెంచరీ కోడ్. ఇచ్చినటువంటి ఇయర్ అనేటువంటి 1600 నుంచి 1699 మిడిల్లో ఉంటే మనం ఏమని తీసుకోవాలి? 6 అని తీసుకోవాలి. ఏది? సెంచరీ కోడ్ అనేటువంటిది. నెక్స్ట్ ఇచ్చినటువంటి ఇయర్ అనేటువంటి 1700 నుంచి 1799 లోపల ఉంటే మనం సెంచరీ కోడ్ 4 అని తీసుకోవాలి. ఇది 1800 నుంచి 1899 లోపల ఉంటే 2 అని తీసుకోవాలి. తర్వాత ఇది 1900 నుంచి 1999 అక్కడ వరకు పోయిందండి. 0642 అంటే 06 తర్వాత వచ్చే నెంబర్ 7. 6 7 42. ఈ 42 అలా వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. 1900 నుంచి 1999. ఇది 2000 నుంచి 2099 మిడిల్లో వస్తుంది. ఇది 2100 నుంచి 2199 మిడిల్. ఇది 2200 నుంచి 2299 మిడిల్లో వస్తుందని అర్థం. ఇలా మీరు రాసుకోవాలి. 0642 15 16 17 డైరెక్ట్ అట్లా రాసుకుంటూ పోతే అర్థమవుతుంది మీకు. ఇక్కడ మీకు ఉన్నటువంటి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఫస్ట్ ఏం చేయాలంటే డే వేయాలి. అంటే ఇచ్చినటువంటి డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ ప్లస్ ఇచ్చినటువంటి ఇయర్ లోపల లాస్ట్ 2 డిజిట్స్. ఇచ్చినటువంటి ఇయర్ లో లాస్ట్ 2 డిజిట్స్ ఇన్ ఏ గివెన్ ఇయర్ ఇచ్చినటువంటి ఇయర్ లో ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ఏ గివెన్ ఇయర్స్. ఇప్పుడు చెక్ చేద్దాం. డే ఎంత ఇచ్చాడండి? 22 అని ఇచ్చాడు కాబట్టి 22. ఈ మార్చ్ మీ మంత్ కోడ్ అంటే జూన్ కదా. ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అంటే మనకి ఏమొస్తుందండి? ఇక్కడ 6 అని వస్తుంది, అంటే 5 అని వస్తుంది. కాబట్టి జూన్ మంత్ కోడ్ ఎంత? 5. సెంచరీ కోడ్ అంటే 1900 అబోవ్ ఉంది. 1900 అబోవ్ ఎక్కడ వస్తుందండి? మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1900 అబోవ్ అంటే ఈ మిడిల్లో ఉంటుంది, అంటే ఇట్ ఈస్ ద సెంచరీ కోడ్. సెంచరీ కోడ్ ఏమవుతుంది? 0. లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఇచ్చిన ఇయర్ లో 84.
ఈ 84 ఏం చేయాలి 4 తోనే డివిజబుల్ చేయాలి. ఇక చూడండి 4 2 జా 8, 8 పోతే మనకి ఏమవుతుంది 4 మిగులుతుంది, 4 1 జా 4, రిమైండర్ 0. సో ఇక్కడ 0 గురించి మాట్లాడొద్దు, ఇది చూసుకోవాలి. ఇది నెంబర్ ఆఫ్ ద లీప్ ఇయర్స్. లీప్ ఇయర్స్ ఎన్ని వచ్చినాయి 21 వచ్చినాయి, ప్లస్ 21. ఇచ్చినటువంటిది 84 అనేటువంటి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది లీప్ ఇయర్ అవుతుంది. ఇది లీప్ ఇయరే. కానీ లీప్ ఇయర్ అయినప్పుడు ఏం చెక్ చేసుకోవాలి, ఇచ్చిన మంత్ జనవరియా కాదా చెక్ చేసుకోవాలి. నాట్ జనవరి ఫిబ్రవరి. ఒకవేళ ఇక్కడ ఇచ్చింది జనవరి నెల లేదా ఫిబ్రవరి నెల అయితే -1 అని తీసుకోవాలి. ఎప్పుడు లీప్ ఇయర్ వస్తేనే. లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఆ పాయింట్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఇచ్చిన మంత్ జనవరియా ఫిబ్రవరియా అవుతే -1, కాకపోతే నాట్ -1. కాదు కాబట్టి నాట్ -1 తీసుకోకూడదు ప్రాసెస్లో. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. 7 ఎక్కంతోనే క్యాన్సిల్ చేయండి. మిగులు రోజులు చేస్తున్నాను నేను. ఆడ్ డేస్ అంటే ఒక వారం ఏర్పడకుండా మిగిలిపోయిన రోజులు. వారం ఏర్పడాలంటే 7 రోజులు అవసరం కాబట్టి 7 ఎక్కంతోనే క్యాన్సిల్ చేయండి. సో 7 ఎక్కం 7 ముల్ల 21 కాబట్టి 0 రిమైండర్ రాసుకోవాలి. ఇక్కడ 21 కాబట్టి 22 కాబట్టి 7 ముల్ల 21 1 మిగులుతుంది రిమైండర్. ఇక్కడ 7 ఎక్కంతోనే క్యాన్సిల్ చేద్దాం. 84ని 7 ఎక్కంతోనే క్యాన్సిల్ చేస్తే 7 1 జా 7, 1 4, 7 2 జా 14. సో రిమైండర్ ఏంటండి 0, కంప్లీట్ గా డివిజబుల్ అవుతుంది ఇది 0. నెక్స్ట్ మిగిలేది 5 + 1 ఎంత అండి 6. 6 అంటే మనకి ఏం తెలియాలి, డే కోడ్లు కూడా తెలియాలి. డే కోడ్లు నేను ఏం తీసుకుంటానంటే ఆదివారం నుంచి తీసుకుంటా. ఆది అంటే సూర్యుడు అని అర్థం. సో సూర్య భగవానుడు ఒక్కడే మన కంటికి కనిపించేటువంటి వ్యక్తి కాబట్టి సూర్యుడు అంటే 1 అని అక్కడ నుంచి తీసుకోండి. సండే 1 అంటే మండే 2 అవుతుంది. ట్యూస్డే ఏమవుతుందండి 3 అవుతుంది. వెనస్డే ఏమవుతుందండి 3 అవుతుంది. థర్స్డే ఏమవుతుందండి 4 అవుతుంది. ఫ్రైడే ఏమవుతుందండి 5 అవుతుంది. సార్ వెనస్డే 4 సార్. వెరీ గుడ్. సెకండ్ టైం ఇది రిపీట్ ద మిస్టేక్. ఓకే, వెనస్డే ఇస్ గుడ్ అబ్జర్వేషన్ నాన్న. వెనస్డే ఇస్ ద 4, థర్స్డే ఇస్ ద 5, ఫ్రైడే ఇస్ ద 6, సాటర్డే ఇస్ ద 7. మళ్ళీ 7 ని మళ్ళీ 7 చేత రిమైండర్ చేస్తే భాగిస్తే మనకి ఏమొస్తుంది శేషం 0. సో అలా 0 తీసుకోవాలి, 7 అని తీసుకోవాలి. మరి 6 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ ఫ్రైడే. సో ఏ వారం పుట్టినావు నాన్న నువ్వు అని అంటే శుక్రవారం పుట్టినావు. ఓకేనా నాన్న? ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? ఎస్ సార్, ఫ్రైడేనే పుట్టాను. అది ఇది ఆన్సర్. ఇలా చేయాలి. మెథడ్ అర్థమైంది కదా సార్? ఇక్కడ ఇక్కడ మంత్ కోడ్ లో -146 చేయాలా సార్? ఏదైతే 12² అంటే నేను గుర్తు పెట్టుకోవడానికి ట్రిక్ చెప్పానన్న. యాక్చువల్లీ జనవరి మంత్ అంటే 1, ఫిబ్రవరి మంత్ అంటే 4, మార్చ్ అంటే 4, ఏప్రిల్ అంటే 0, మే అంటే 2. మంత్ కోడ్ లో 12² 5² /6² -146 మైనస్ కాదు నాన్న, అది కంటిన్యూగా రాస్తున్నాను అర్థం. అట్లా రాసిన జస్ట్ అంతే. అంటే స్లాష్ కాదు అంటే 0 పెట్టుకోని అవసరం లేదు, కంటిన్యూగా రాయాలి అనే ఉద్దేశంతో అలా చూపించాను నేను అంతే. ఓకేనా? 12² 5² 6² ఇది 146 ఏంటి సార్ ఇక్కడ? అది కూడా మంత్ కోడేనన్నా. అది కూడా మంత్ కోడా? మొత్తం 12 మంత్స్. ఇక్కడ చూడు 1 జనవరి అంటే 1, ఫిబ్రవరి అంటే 4, మార్చ్ అంటే 4, ఇట్లా కౌంట్ చేసుకుంటా పోతే డిసెంబర్ కి 6 వస్తుంది లాస్ట్. ఓకేనా? 12 మంత్స్ కి అలా కోడ్. స్లాష్ పెట్టిన దగ్గర 0 పెడతా అంతే. స్లాష్ నేను పెట్టకుండా ఉంటే కంటిన్యూగా రాస్తా. ఓకేనా? ఓకే రైట్ నాన్న. నెక్స్ట్ డే క్లాస్ విన్నాను నువ్వు ఫస్ట్. ప్రీవియస్ క్లాస్ వింటే నీకు క్లారిటీ వస్తుందమ్మా. మేము యూట్యూబ్ లో కూడా పెట్టినాం, అది నేను క్లాస్ లో కూడా పెట్టినా, మీరు సపరేట్ వాట్సాప్ గ్రూప్ లో కూడా. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్స్ ఏమొస్తాయంటే నెక్స్ట్ మోడల్ ఇక అంతే అండి. ఆ మోడల్లో మీరు ఏమొచ్చినా సరే, ఏ డేట్లు ఇచ్చినా సరే మీరు టకటక ఆన్సర్ చెప్తారు. ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే ద క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2007 will be the same for the year అని క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. 2014 అని, ఆప్షన్ బి
2016 అని, ఆప్షన్ సి 2017 అని, ఆప్షన్ డి 2018 అని ఇచ్చాడండి. ఇట్లా అంటే క్యాలెండర్ 2007 క్యాలెండర్ మీరు దాపెట్టుకున్నారనుకోండి, అదే క్యాలెండర్ మళ్ళీ ఏ సంవత్సరంలో వాడుకోవచ్చు. సేమ్ జనవరి ఏ వారంతోనే స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ ఏ వారంతోనే ఎండ్ అవుతుందో సేమ్ క్యాలెండర్ అండి. ప్రతి నెలలో ఎన్ని రోజులు అయితే ఉంటాయో ఇక్కడ నెక్స్ట్ కింద ఇచ్చిన ఆప్షన్ లో కూడా అదే సేమ్ క్యాలెండర్ వాడుకోవచ్చు. అంటే 2007 క్యాలెండర్ దాపెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు వాడుకోవచ్చు, ఏ సంవత్సరంలో వాడుకోవచ్చు. అంటే సేమ్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ క్యాలెండర్ ఉంటుంది. ఎప్పుడు ఆ క్యాలెండర్ ఏ ఇయర్ లో వస్తుంది అని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అడిగినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే సింపుల్ గా 2007 ఉంది కదండి, అది అట్లనే రాయండి. ప్లస్ 7 తర్వాత వచ్చే ఇయర్ ఏంటండి 8, ప్లస్ 8 తర్వాత వచ్చే నెంబర్ 2009, 2009 తర్వాత 2010, 2010 తర్వాత వచ్చేది 2011, 2011 తర్వాత వచ్చేది 2012, 2012 తర్వాత వచ్చేది 2013, 2013 తర్వాత 14, 14 తర్వాత 15, ఇలా రాసుకుంటూ వెళ్దాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 2007 నార్మల్ ఇయరా అంటే ఆర్డినరీ ఇయరా లీప్ ఇయరా అండి? ఇది ఆర్డినరీ ఇయర్. నెంబర్ ఆఫ్ ఆర్డ్ డేస్ అండి, ఇక్కడ ఆర్డ్ డేస్ రాస్తున్నాం. ఆర్డ్ డేస్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. ఇది లీప్ ఇయర్ కాబట్టి ఆర్డ్ డేస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటుంది. ఇది జనరల్ ఇయర్ కాబట్టి లీప్ ఆర్డ్ డేస్ 1. ఇది కూడా ఆర్డినరీ ఇయర్ కాబట్టి 1. ఇది కూడా ఆర్డినరీ ఇయర్ కాబట్టి 1. ఇది కూడా ఆర్డినరీ ఇయరా లీప్ ఇయరా? లీప్ ఇయర్. కాబట్టి ఎన్ని ఆర్డ్ డేస్ ఉంటాయి? 2 ఆర్డ్ డేస్ ఉంటాయి. ఇక్కడ 1 ఆర్డ్ డే, ఇక్కడ 1 ఆర్డ్ డే, ఇక్కడ 1 ఆర్డ్ డే. ఓకే, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. 1 + 2 ఎంత అండి? 3. 3 + 1 4. 4 + 1 5. 5 + 1 6. 6 + 2 ఎంత అండి? 8. 8 + 1 ఎంత? 9. 9 + 1 10. 10 + 1 11. 11 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? 16 వేసుకుందాం, 17 వేసుకుందాం, 18 వేసుకుందాం. 16 ఇస్ ద లీప్ ఇయర్ కాబట్టి 2. ఇది 1, ఇది 2. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇక చూడండి, ఇక్కడ నుంచి నేను కౌంట్ చేసుకుంటూ పోతున్నాను. 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, 5 + 1 6. ఇక్కడ వరకు 6. 6 + 2 ఎంత అండి? 8, 9, 10, 11. ఇక్కడ వరకు 11 అయిపోయింది. 11 + 2 ఎంత? 13. 13 + 1 ఎంత? 80, 14. ఈ 14 అనేటువంటిది 7 చేత డివిజబుల్ అవుతుంది కదండి. ఈ 14 అనేది 7 చేత డివిజబుల్ అవుతుందా కాదా? కంప్లీట్ గా అవుతుంది. కాబట్టి 2017 అనేటువంటిది మనకేంటిది? సేమ్ క్యాలెండర్. ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? 18 not a leap year. 18 is the not a leap year. 1. వెరీ గుడ్. 1 యాడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, కౌంట్ చేయండి. ఇక్కడ నుంచి 1 3 4 5 6 8 9 10 11 13 14. అంతేనా? అంతే కదండి. 15. Yes, sir. 15, sir. ఇక్కడ 2007 వరకు 14, 17 వరకు 14 వస్తుంది కదా మనకి. Yes, sir. Yes, sir. Yes, sir. రిమైండర్ 0 వస్తుంది. మరి 2017 ఏమి ఇయర్ అండి? ఇది ఆర్డినరీ ఇయరే కదా. Yes, sir. Yes, sir. 2007 ఇక్కడ కూడా 2007 కూడా ఆర్డినరీ ఇయరే కదా. Yes, sir. Yes, sir. మరి రెండు సేమే కదా. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 2017. ఇలా వస్తుందండి. ఎందుకు సార్ ఇక్కడ 2011 కూడా ఆన్సర్ కావచ్చు కదా సార్, 12 కూడా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు 6 వచ్చింది మనకి. ఇక్కడ 2011 వరకు 6 వచ్చింది మనకు. 2011 వరకు 6 వచ్చింది. 2012 లో 2 వస్తున్నాయి మనకు. ఒకవేళ 2012 వరకు మనకు 7 వచ్చింటే 0 అయిపోతుంది రిమైండర్. కాబట్టి 2012 ఆన్సర్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కానీ 2012 ఏమైతుంది? లీప్ ఇయర్ అవుతుంది. మనకి ఇచ్చిన ఇయర్ జనరల్ ఇయర్, ఆర్డినరీ ఇయర్. ఆర్డినరీ ఇయర్ క్యాలెండర్ అనేది లీప్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ సేమ్ ఉంటుందా? ఉండదు కదా. సో కాబట్టి ముందుకు ఫార్వర్డ్ అయిపోవాలి మనం ఆర్డినరీ ఇయర్ వచ్చే వరకు, అంటే 7 యొక్క మల్టిపుల్స్. సో ఇలా మనం చెక్ చేసుకుంటాం. ఇది జనరల్ మెథడ్ అండి. సార్ మరి నార్మల్ ఈ మెథడ్ కాకుండా మనం ఏం చేస్తాం సార్? ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. మరి ఏం చేస్తే, ఎట్లా చేస్తే మన ఆన్సర్ రైట్ కాదు అనేటువంటిది ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. చేస్తే 14
ఆన్సర్ ఒకసారి 2018 వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. వన్స్ చెక్ చేయండి. సార్ సమ్ ఆఫ్ దెమ్ కీప్ ద ఆన్సర్ ఇస్ 2018 పెట్టారు సార్ చాట్ బాక్స్ లో. శ్రీనివాస్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ప్లస్ 1 వచ్చింది అనుకోండి, మీరు 6 యాడ్ చేయాలి ఇచ్చిన ఇయర్కి. అదేవిధంగా లీప్ సంవత్సరము ప్లస్ ఓన్లీ లీప్ సంవత్సరమే వచ్చింది అనుకోండి, 28 యాడ్ చేయండి. లీప్ సంవత్సరము ప్లస్ 1 వస్తే 6 యాడ్ చేయండి. అదేవిధంగా లీప్ సంవత్సరము ప్లస్ 2 లేదా 3 వస్తే మీరు యాడ్ చేయాల్సింది 11. అంతే, అయిపోయిందండి. ఆన్సర్ ఇస్ ద. ఇది ట్రిక్. ఏంటి సార్ ఈ ట్రిక్ మాకు అర్థం కావాలి అని అంటే, మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటండి, 2007 అని అన్నాడు. ఈ సంవత్సరాన్ని పోలిన సంవత్సరం ఏ సంవత్సరంలో వస్తుంది అని అన్నాడు. ఈ 2007 అనేది లీప్ ఇయరా ఆర్డినరీ ఇయరా చెక్ చేద్దాం. ముందు 2007ని మనం 4తో డివిజబుల్ చేస్తే 4 1 జా 4తోనే డివిజబుల్ చేస్తే 4 1 జా 4, రిమైండర్ ఎంత వస్తుందండి? 3 వస్తుంది. అంటే ఈ 2007ని మనం ఏమని రాయొచ్చు? 2004 ప్లస్ 3 అని రాయొచ్చు. అంటే 2004 ఏమవుతుంది? లీప్ సంవత్సరం అవుతుంది. ప్లస్ 3 లీప్ సంవత్సరము ప్లస్ 3 అంటే ఏం చేయాలి? మనం ఇచ్చిన సంవత్సరానికి ఎంత యాడ్ చేయాలన్న? ఎంత యాడ్ చేయాలి? 2 లేదా 3 వస్తే 11 యాడ్ చేయాలి. అంటే ప్లస్ 11. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 2018 ఆన్సర్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ అండి? ఇప్పుడు Yes, sir. ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం. 1982ని పోలిన సంవత్సరం ఏ సంవత్సరంను ఉండును? తెలుగులో చెప్తున్నాను ఇక్కడ చూడండి. పోలిన సంవత్సరంను ఏ సంవత్సరంలో ఉండును అని 4 ఆప్షన్స్ ఇస్తాడండి కింద. అంటే 4 కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ ఏమేమి ఇవ్వచ్చు అని అంటే, ఆప్షన్ ఏ 1992, ఆప్షన్ బి 1996, ఆప్షన్ సి 1993, ఆప్షన్ డి 1994. ఇట్లా ఇచ్చాడు అనుకుందాం. ఇస్తే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చినటువంటి ఇయర్ తీసుకుందాం, 1982. ఈ 1982ని ఏం రాయొచ్చో చూద్దాం. 82ని 4తోనే డివిజబుల్ చేయండి. 4 2 జా 8, రిమైండర్ ఇస్ ద 2 అవుతుంది. అంతే కదండి? రిమైండర్ 2 అవుతుందంటే 2 తగ్గించాలంటే 1980 ప్లస్ 2 వస్తుంది. అంటే 1980 ఏమవుతుంది? లీప్ ఇయర్ అవుతుంది. ప్లస్ 2 అంటే లీపు ప్లస్ 2 లేదా 3 వస్తే మనం ఎంత యాడ్ చేయాలి? ఇచ్చిన సంవత్సరానికి ఎంత యాడ్ చేయాలండి? ప్లస్ 11. అంటే 1982 ప్లస్ 11. సో 11 యాడ్ చేస్తే మనకి ఏమవుతుందండి? 1993 ఇస్ ద రైట్ ఆన్సర్. సో 1982 అనేటువంటిది ఆర్డినరీ ఇయరే కదా. సో కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది? ఆర్డినరీ ఇయర్ అవుతుంది. అది చెక్ చేసుకోండి, మీకు సేమ్ ఆర్డినరీ ఇయరే వస్తుంది. ఇచ్చిన ఇయర్ ఆర్డినరీ ఇయర్ అయితే ఆన్సర్ కూడా ఆర్డినరీ ఇయర్ అండి. 1992, 1996 ఒకవేళ మీకు ఇక్కడ ఇది లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ క్యాన్సల్. ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్ ఆర్డినరీ ఇయర్ కాబట్టి ఆన్సర్ కూడా ఆర్డినరీ ఇయరే కావాలి. ఇచ్చిన క్వశ్చన్ లీప్ ఇయర్, ఆన్సర్ కూడా లీప్ ఇయరే. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? అన్ని లీప్ ఇయర్స్ మెన్షన్ చేసి ఒక్కటే ఆర్డినరీ ఇయర్ మెన్షన్ చేస్తాడు. అంటే మెదడుకు మేత పెడతాడు. ఆన్సర్ చెయ్యకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అబ్జర్వేషన్ చేస్తే టిక్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఇచ్చిన క్వశ్చన్ ఆర్డినరీ ఇయర్ అయితే ఆన్సర్ ఆర్డినరీ ఇయర్, సేమ్ క్యాలెండర్ అన్నప్పుడు. ఇచ్చిన క్వశ్చన్ లీప్ ఇయర్ అయితే ఆన్సర్ కూడా లీప్ ఇయరే. ఆర్డినరీ ఏమనంటే క్యాన్సిల్ చేసుకోవాలి. అర్థమైందండి? ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇలా క్వశ్చన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2002ని పోలిన క్యాలెండర్ ఏదంటే చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. 2013. వెరీ గుడ్. ఏంటంటే 2002 సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? సేమ్ క్యాలెండర్ అంటే ఏం రాయాలి? 2002ని మనం ఏమని రాసుకోవచ్చు అండి? 2000 ప్లస్ 2 అని రాసుకోవచ్చు. ఈ 2000 ఏంటిది? లీప్ సంవత్సరం. ప్లస్ 2 అంటే ఎంత యాడ్ చేయాలి? ప్లస్ 11 యాడ్ చేయాలి ఇచ్చిన సంవత్సరానికి. అంటే 2002కి ప్లస్ 11 యాడ్ చేస్తే 2013 ఇస్ ద ఆన్సర్. అదేవిధంగా ఈ 2024 క్యాలెండర్ ఉంది కదండి, దీన్ని ఎప్పుడు వాడుకోవాలో చూడండి. ఇది ఆర్డినరీ ఇయర్ కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ చూడండి, ఆర్డినరీ ఇయరే అవుతుంది.
2024 అనే క్యాలెండర్ని, ఈ సంవత్సర క్యాలెండర్ని దాపెట్టుకున్నారనుకో మళ్ళీ ఎప్పుడు వాడుకోవచ్చో చూద్దాం ఓసారి. ఇది 2024 ఏంటండి? లీప్ సంవత్సరమే కదండి, అంతే కదండి. 24 4తోనే పోతుంది కాబట్టి లీపు ప్లస్ 0 అంటే లీప్ సంవత్సరం వచ్చింది మనకు. లీప్ సంవత్సరం వస్తే ఎంత యాడ్ చేయాలి? 28 యాడ్ చేయాలి. సో కాబట్టి ఇచ్చినటువంటి ఇయర్కి ఎంత యాడ్ చేయాలి? 28 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత? 12 1 ఎంత అవుతుందండి? 502 అంటే 2052. 2052 కూడా మనకి ఏమవుతుంది? లీప్ ఇయరే అవుతుంది. అంటే ఇచ్చిన క్వశ్చన్ లీప్ ఇయర్ అవుతే ఆన్సర్ కూడా మనకి ఏమవుతుందండి? లీప్ ఇయరే అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? దిస్ కాన్సెప్ట్ ఈజ్ క్లియర్? ఎస్ సార్. ఓకే, ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ ఒక చిన్న క్వశ్చన్ అడిగాడండి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో. ఏమన్నాడంటే 365 రోజుల క్యాలెండర్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? 365 డేస్ క్యాలెండర్ ఇంట్రడ్యూస్డ్ బై, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఏమని చెప్పారంటే బాబిలోనియన్స్ అని ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఒకసారి అడిగాడు. ఇంట్రడ్యూస్డ్ బై బాబిలోనియన్స్. వాళ్ళు తీసుకొచ్చారు. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. ఇంకా ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటే ఉందండి, అది చెప్పేసుకుంటే మనకు క్యాలెండర్ అనేటువంటి టాపిక్ కంప్లీట్ గా అయిపోయినట్లే. ఒక చిన్న కాన్సెప్ట్ మాత్రమే మనకు మిగిలి ఉంది. ఆ చిన్న కాన్సెప్ట్ ఒకటి మనం చెప్పుకుందాము. అంటే మంత్ ఏ రోజుతో స్టార్ట్ అవుతే ఏ రోజుతో ఎండ్ అవుతుంది. చిన్న క్వశ్చన్స్ చూడండి, మీకు ఈ మెదడుకు మేత 2 క్వశ్చన్స్ ఇస్తాను, ఆన్సర్స్ పెట్టండి మీరు చూద్దాం. నెలలో, నేను అడిగినటువంటి క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. నెలలో కనీసం ఆదివారం ఎన్నిసార్లు వస్తుంది? ఆన్సర్ చెప్పండి. 4 or 4 5. times. ఎన్నిసార్లు వస్తుందండి? 4 times. ఉంది, ఇక్కడ 3 ఉంది, ఆప్షన్ సి 4 అన్నాడు, ఆప్షన్ డి ఏమన్నాడండి? 5. నెలలో కనీసం ఆదివారం ఎన్నిసార్లు వస్తుందని? 4 times. అట్లీస్ట్ 4 టైమ్స్, అంతే కదండి. 4 వీక్స్ ఉంటాయి, ఏ మంత్ లోనైనా 4 వీక్స్ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ 4 టైమ్స్ వస్తుంది. కొన్ని మంత్స్ లో 5 టైమ్స్ కూడా వస్తుంది, అందుకే కనీసం అని మెన్షన్ చేశాడు. కాబట్టి మీ ఆన్సర్ ఎంత అండి? 4. 4. ఇప్పుడు చూడండి రెండవ క్వశ్చన్, చిన్న క్వశ్చన్. నెలలో కొన్ని 30 రోజులు, కొన్ని 31 రోజులు ఉంటాయి. అదేవిధంగా 28 రోజులు ఉన్న నెలలు ఎన్ని? 1. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 12. చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. 12 sir. 12. వెరీ గుడ్, నైస్ ఆన్సర్. మీరు వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఆన్సర్ ఈస్ 12. మీరు 1 అన్నారంటే ఆన్సర్ పోతుందండి. 28 రోజుల గురించి మాట్లాడుతున్న నెల గురించి కాదు, 28 రోజులున్న నెలలు ఎన్ని ఉన్నాయన్నాడు. ప్రతి నెలలో 28 రోజులు ఉంటాయి మనకు. నెలలు ఎన్నండి? మొత్తం 12 నెలలు. 12 నెలల్లో ప్రతి నెలలో 28 రోజులు ఉంటాయి. 28 రోజులున్న నెలలు ఎన్ని? అంతకుముందు స్టోరీ ఇట్లా చెప్పిండు. కొన్ని నెలలో కొన్ని 30 రోజులు, కొన్ని 31 రోజులు ఉంటాయి. అదే విధంగా 28 రోజులు ఉన్న నెలలు ఎన్ని ఉంటాయంటే 12 నెలల లోపల కూడా 28 రోజులు ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఇస్ ద 12. ఇలా కన్ఫ్యూజ్ చేయడం కోసం కూడా చిన్న క్వశ్చన్స్ కాన్సెప్ట్ చేసుకుని, అంటే మీకు తెలిసిన విషయాల మీద బేస్ చేసుకొని అడిగేటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. సో నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ ని చూద్దామండి ఒకసారి. ఏమని అంటున్నాడంటే ఆర్డినరీ ఇయర్ గురించి మాట్లాడదాము, లీప్ ఇయర్ గురించి మాట్లాడదాం. ఆర్డినరీ ఇయర్ లో అంటే సాధారణ సంవత్సరం అంటాం తెలుగులో దీన్ని. సాధారణ సంవత్సరం. ఇందులో ఎన్ని డేస్ ఉంటాయండి? 365
డేస్ ఉంటాయి. నెక్స్ట్ లీప్ ఇయర్ గురించి మాట్లాడితే అంటే లీప్ సంవత్సరం, ఇందులో 366 డేస్ ఉంటాయి. ఓకే, అంత బాగానే ఉంది. ఇక్కడ చూడండి అసలు సంగతి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1 నెక్స్ట్ డిసెంబర్ 31 గురించి మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1 ఏదో ఒక వారం అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరి 1 ఏమనుకుంటాను, ఆదివారమే అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే 365 రోజుల్లో ఎన్ని రోజులు తెలిసిపోయినాయండి? ఒక రోజు తెలిసిపోయింది. అంటే మిగతా ఎన్ని రోజులు ఉన్నాయండి? 364 రోజులు ఉన్నాయి. ఈ 364ని 7 చేత భాగిస్తే 7 5 35, 1 4 7 2 14, అంటే రిమైండర్ 0, అంటే ఏమీ లేవు. ఆడ్ డేస్ ఎన్నండి? 0 ఆడ్ డేస్, 0 ఆడ్ డేస్. ఆడ్ డేస్ అనేటువంటివి 0 ఉన్నాయి. కాబట్టి ఆదివారంతోన స్టార్ట్ అవుతే ఏ వారంతో ఎండ్ అవుతుంది? ఆ సాధారణ సంవత్సరం ఆదివారంతోనే. ఒకవేళ సోమవారంతోనే స్టార్ట్ అవుతే సోమవారంతోనే ఎండ్ అవుతుంది. ట్యూస్డేతోనే స్టార్ట్ అవుతే ట్యూస్డేతోన, వెనస్డేతోనే స్టార్ట్ అవుతే వెనస్డేతోనే ఎండ్ అవుతుంది. థర్స్డేతోనే స్టార్ట్ అవుతే థర్స్డేతోనే ఎండ్ అవుతుంది. ఎవ్రీ ఆర్డినరీ ఇయర్. ఫ్రైడేతోనే ఎండ్ అవుతుంది. సాటర్డేతోనే స్టార్ట్ అవుతే సాటర్డేతోనే ఎండ్ అవుతుంది. అంటే ఏ రోజు అవుతుందో అదే రోజుతో ఎండ్ అవుతుంది ఆర్డినరీ ఇయర్ అనేటువంటిది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మరి లీప్ ఇయర్కి వచ్చేసరికి, లీప్ సంవత్సరంకి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము ఏమున్నానా అంటే డిసెంబర్ 31. ఇక చూడండి జనవరి 1 ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారంతో స్టార్ట్ అయింది. 366 రోజుల్లో ఒక రోజు తెలిసిపోయిందండి. మిగిలిన ఎన్నండి? 365 రోజులు. మరి 365 రోజుల్లో ఆడ్ డేస్ ఎన్నండి? +1 ఆడ్ డేస్. అంటే ఓన్లీ 1 ఆడ్ డే ఉంటుంది. ఓన్లీ 1 ఆడ్ డే. 1 ఆడ్ డే అంటే ఇది ఆదివారం అయితే ఆదివారానికి 1 కలిపితే ఎంతండి? సోమవారం. అంటే లీప్ సంవత్సరం అనేది ఆదివారంతో స్టార్ట్ అవుతే మల్త రోజుతోనే ఎండ్ అవుతుంది, అంటే సోమవారంతోనే. ఒకవేళ సోమవారంతోనే స్టార్ట్ అయింది అనుకోండి, మంగళవారంతోనే ఎండ్ అవుతుంది. అదే విధంగా మంగళవారంతోనే స్టార్ట్ అవుతే బుధవారంతోనే, అంటే మల్త రోజుతోనే ఎండ్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ అండి? ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. అంటే నోట్ ఏంటి అని అంటే, నోట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్స్ పడతాయి. ఒక సాధారణ సంవత్సరం, ఒక ఓడి అని రాస్తాను, మీరు క్లియర్ గా రాసుకోండి. ఆర్డినరీ ఇయర్. మొదటి రోజు అంటే మొదటి రోజు ఏంటండి? జనవరి 1. మరియు చివరి రోజులు, చివరి రోజు అంటే ఏంటండి? డిసెంబర్ 31. ఒకే రోజు ఉండును. మ్యూట్ పెట్టుకున్నానా? ఒకే రోజు ఉండును అంటే ఆదివారం అయితే ఆదివారం, సోమవారం అయితే సోమవారం, ఇలా ఉంటుంది. మనం అబ్జర్వేషన్ చేసినటువంటి పాయింట్స్. రెండవ పాయింట్ ఏంటి? ఒక లీప్ ఇయర్ లో ఫస్ట్ డే అంటే మొదటి రోజు అంటే జనవరి 1 యొక్క తర్వాత రోజు చివరి రోజు అగును. చివరి రోజు ఏంటి? డిసెంబర్ 31 అగును. అంటే ఒకవేళ ఇది సోమవారంతోనే స్టార్ట్ అయింది అనుకోండి లీప్ ఇయర్, మంగళవారంతోనే ఎండ్ అవుతుంది. గురువారంతోనే స్టార్ట్ అవుతే శుక్రవారంతోనే ఎండ్ అవుతుంది అని అర్థం. అయితే 1 మార్క్ పడేటువంటి ఆస్కారం ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ పడుతుందండి. డైరెక్ట్ గా 1 మార్క్ డైరెక్ట్ పడే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ ఇక్కడ పడే అవకాశం ఉంటుంది. ఏంటి సార్ అని అంటే సేమ్ మంత్స్ ఉండేటువంటి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఆర్డినరీ ఇయర్
ఆర్డినరీ ఇయర్ లో సేమ్ మంత్స్ ఎప్పుడు ఉంటాయి? ఆర్డినరీ ఇయర్, ఇన్ ఆర్డినరీ ఇయర్ ఫస్ట్ది. రెండవది ఇన్ లీప్ ఇయర్. అంటే సేమ్ మంత్స్ ఉన్న నెలలు ఏంటివి అని అంటాడు. ఒక సాధారణ సంవత్సరంలో సేమ్ మంత్స్ ఉన్నటువంటి నెలలు ఏంటి అని అన్నాడు అనుకోండి, సాధారణ సంవత్సరం అన్నాడు అనుకోండి, జుడిషియల్ ఆఫీసర్ లేదా జాయింట్ ఆపరేషన్ అని గుర్తుపెట్టుకోండి. జాయింట్ ఆపరేషన్ అంటే ఏంటి సార్ అని అంటే సింపుల్ గా జేఓ. జేఓ అంటే ఏంటి సార్ అని అంటే సింపుల్ గా జనవరి అక్టోబర్. జనవరి ఈజ్ ఈక్వల్ టు అక్టోబర్. ఈ నెలలు సేమ్ ఉంటాయండి, జనవరి అక్టోబర్. ఇప్పుడు జనవరిలో 1వ తారీఖు అనేటువంటి సోమవారంతో స్టార్ట్ అవుతే అక్టోబర్లో కూడా 1వ తారీఖు అనేటువంటిది సోమవారంతోనే స్టార్ట్ అవుతుంది. ఏది సాధారణ సంవత్సరంలో. ఈ 2 నెలలు కూడా ఒకే రకంగా ఉంటాయి. ఏది ఆర్డినరీ ఇయర్లో. మరి లీప్ ఇయర్కి వచ్చేసరికి సార్ అని అంటే జేజమ్మ. జేజమ్మ జేజే. మరి జేజే అంటే ఏంటి సార్ అంటే జనవరి జూలై. జనవరి జూలై. జనవరి జూలై నెలలు ఒకే రకంగా ఉంటాయి. ఏది లీప్ ఇయర్లో ఒకే రకంగా ఉండును. ఒకే రకంగా ఉండును. ఇక్కడ కూడా డైరెక్ట్ క్వశ్చన్ పడుతుందండి. కింది వానిలో ఒక సాధారణ సంవత్సరంలో ఏ 2 నెలలు ఒకే రకంగా ఉండును? కింద ఆప్షన్స్ ఇస్తాడు. జనవరి ఫిబ్రవరి, మార్చి ఏప్రిల్, జనవరి అక్టోబర్, అక్టోబరు నవంబర్ అని ఇస్తే మీరు ఆన్సర్ ఏం పెట్టాలి? జనవరి అక్టోబర్ ఎక్కడైతే ఉందో ఆ ఆప్షన్ ని టిక్ చేయాలి. ఒక లీప్ సంవత్సరంలో ఇచ్చినటువంటి సంవత్సరం 2024వ సంవత్సరంలో ఏ 2 నెలలు ఒకే రకంగా ఉండును? 2024వ సంవత్సరం లీపు సంవత్సరం కాబట్టి జేజమ్మ అంటే జనవరి జూలై 2 నెలలు ఒకే రకంగా ఉంటాయి. కింద ఆప్షన్ లో జనవరి జూలై అని పక్కపక్కలు ఉంటాయి. అది ఏదైతే ఆప్షన్ ఉంటుందో అది టిక్ చేయాలి. డైరెక్ట్ 1 మార్క్ క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. అర్థమైందా అండి? ఇజ్ ఇట్ క్లియరా? ఎస్ సార్. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. కొన్ని క్వశ్చన్స్ ఏమని అంటున్నాడంటే 1946 జనవరి 1st January 1946 was Monday. అయితే ఆ సంవత్సరం యొక్క చివరి రోజు అయినా ఆ సంవత్సరం చివరి రోజు. ఇలా క్వశ్చన్స్ ఫామ్ అవుతాయండి పైన చెప్పిన నోట్. ఈ 1946 అనేది సాధారణ సంవత్సరమా లేదా లీపు సంవత్సరమా? సాధారణ ఆర్డినరీ ఇయర్. మరి ఆర్డినరీ ఇయర్ అంటే ఏ రోజుతోనే స్టార్ట్ అవుతుంది అదే రోజుతోనే ఎండ్ అవుతుంది కదా. అవుతుంది. మరి ఆన్సర్ ఏమైతుంది? మండే. అంతే, సింపుల్. ఇదే ఇక్కడ చూద్దాం. 2024 వెనస్డేతోన మొదలైన అంటే బుధవారంతో మొదలైన బుధవారంతో స్టార్ట్ అయిన అదే సంవత్సరం చివరి రోజు ఏ రోజుతో ముగును? ఆ సంవత్సరం చివరి రోజు ఏదవుతుందండి? ఏమవుతుంది? ఇది ఏ ఇయర్? లీప్ ఇయర్. తర్వాత రోజుతోనే ఎండ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? గురువారం. అర్థమైందా అండి? ఈజ్ ఇట్ క్లియర్? అలా క్వశ్చన్స్ ఫ్రేమ్ వర్క్ అవుతాయండి. ఇంకొక చిన్న కాన్సెప్ట్ అండి, చిన్న చెప్పేసి ఈ క్యాలెండర్ అనేటువంటి వాట్ డేట్స్ ఆఫ్ ఏప్రిల్ 2001 డిడ్ వెనస్డే ఫాల్స్? ఆప్షన్ ఏ ఇట్లా ఇచ్చాడండి. 1st 8th 15th 22nd 29th. ఆప్షన్ బి 2nd 9th 16th 23rd 30th. ఆప్షన్ సి 3rd 10th 17th 24th. ఆప్షన్ డి 4th 11 18 25. డేట్స్ అంటే ఏమని అంటున్నాడు? ఏప్రిల్ నెల 2001 ఏప్రిల్ నెలలో ఏ రోజులు
బుధవారాలు అగును అని క్వశ్చన్ అడుగుతున్నాడు. లేదా ఎన్ని బుధవారాలు వచ్చును అని కూడా అడగొచ్చండి. ఎన్ని బుధవారాలు వచ్చును లేదా ఏవేవి బుధవారాలు అగును అని అంటే మీరేం చెక్ చేయాలి అప్పుడు ఆన్సర్ 1 ఏప్రిల్ 2001 అనేటువంటిది ఏ రోజు అవుతుందో చెక్ చేసుకోవాలి. 1 ఏప్రిల్ అంటే ఇక్కడ చూడండి డే 1, ఏప్రిల్ అంటే 12 స్క్వేర్ 144 0 అంటే ఏప్రిల్ ఏమొస్తుందండి 0 వస్తుంది. జనవరి ఫిబ్రవరి 0 మంత్ కోడ్. సెంచరీ కోడ్ ఇస్ 6, లాస్ట్ 2 0 01, లీప్ ఇయర్స్ 0. ఇక్కడ 2001 లీప్ ఇయర్ కాదు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 + 6 1 మిగిలింది అంటే ఏంటండి మనకు సండే. సండే 1 తారీఖు వచ్చింది అంటే 2 ఈజ్ ద మండే, 3 ఈజ్ ద ట్యూస్డే, 4th ఈజ్ ద వెనస్డే. వెనస్డే ఎక్కడ వచ్చిందండి 4th వచ్చింది. 4 ఎక్కడ ఉందండి మనకు 4th ఎక్కడుంది ఆప్షన్ డి లో ఉంది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? 4th వెనస్డే అంటే 4th కు 7 కలుపుకుంటే ఎంత అండి 11 అంతేనా? మరి 11 కి 7 కలుపుకుంటే 18. 18 కి 7 కలుపుకుంటే 25, 25 కి 7 కలుపుకుంటే 32 ఉండదు. కాబట్టి ఈ డేట్స్ వస్తాయి. ఈ డేట్స్ ఎక్కడ ఉన్నాయి మనకు ఆప్షన్ డి లో ఉన్నాయి. ఈ డేట్స్ మనకు బుధవారాలు అవుతాయి. ఇది మీరు ఇట్లా చెక్ చేయాలి. సరే ఎన్ని డేస్ వస్తాయి అని కూడా అడుగుతాడు అంటే 4. ఎన్ని వెనస్డేలు వస్తాయి అని అంటే 4 అని పెట్టాలి. కింద ఆప్షన్స్ 1 ఆప్షన్ ఏ ఇట్లా అడుగుతాడు ఎన్ని డేస్. ఏ బి ఇస్ ద 2, సి ఇస్ ద 3, డి ఇస్ ద 4 వెనస్డేస్ వస్తాయి అని కూడా ఇట్లా టిక్ చేయాలి. అర్థమవుతుందా అండి? ఈజ్ ఇట్ క్లియర్? Yes, ఓకేనా? sir. లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న ఒక 2 నోట్లండి. డైరెక్ట్ క్వశ్చన్స్ పడతాయి. ఇంకా నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఇంపార్టెంట్ అండి. శతాబ్దపు సంవత్సరం యొక్క మొదటి రోజులు, శతాబ్దపు సంవత్సరం యొక్క మొదటి రోజులు డైరెక్ట్ బిట్లు పడతాయండి. మొదటి రోజులు మంగళ కామ గురు కామ ఆదివారాలు ఉండవు. ఆదివారాలు ఉండవు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. రెండవ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ శతాబ్దపు సంవత్సరం యొక్క చివరి రోజులు చివరి రోజులు యొక్క మొదటి రోజులు ఇక్కడ చివరి రోజులు ఏవి మంగళ గురు శని వారాలు ఉండవు. డైరెక్ట్ క్వశ్చన్ దీని మీద ఫ్రేమ్ వర్క్ అవుతుందండి. ఈ 2 పాయింట్స్ చూసుకోండి. దీంతో క్యాలెండర్ అనేటువంటి టాపిక్ అనేది క్లోజ్ అయిపోయిందండి. ఎనీ డౌట్స్ హియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Yeah, within Yes, 2 minutes sir. you can ask your doubts. Any clarification regarding to this subject?